అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మరి కొద్ది లేఖనాలు వివరించడం కల్పండి నాకును గ్రహించడానికి చేరువచ్చిన మీ అందరికీ ఆయన సహాయాన్ని ఆయన దయచేయను గాక. దయచేసి అందరూ కూర్చున్నాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన నామమున మీ అందరికీ శుభములండి. మరి దేవుడు మీ అందరిని దీవించును గాక, ఆయన ఆశీర్వదించును గాక. ఆయన రాజ్యాన్ని చేరినంత వరకు ఆరోగ్యంగాను ఆత్మీయంగాను మానసికంగాను మనకి కావలసిన ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చును గాక. అన్నిట్లో కావలసిన క్షేమాభివృద్ధి కూడా ఆయన కృప చొప్పున ఆయన అనుగ్రహించును గాక. మరి ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మనందరం దేవుని కొరకు నిర్ణయించబడిన వాళ్ళం, నిత్య జీవం కొరకు. మరి మన నీతి మన గొప్పతనం కాదు, కానీ ఆయన కృప ద్వారా ఆయన మనల్ని తన నిత్య జీవానికి ఆయన మనల్ని ఎంపిక చేశాడు. మరి గడిచిన వారంలో మరి ఒక చిన్న కార్యం ఉన్నది, అది మరి చెప్పి ముగిస్తానండి. ఇది మరి కొద్ది సమయం వరకు మరి దేవుడే నిలబడిన నా పట్ల ఆయన దయ చూపించను గాక. ఒకసారి అందరం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అన్యజనులు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం చదువు. అన్యజనులు ఆ మాటలు విని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. వినిన వారందరూ అని లేదండి అక్కడ, వచ్చిన వారందరూ అని లేదు అక్కడ, కానీ ఏమన్నదంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. సంతోషం అందరికీ రాదు, కానీ ఎవరైతే నిత్య జీవన్ కొరకు నిర్ణయించబడ్డారో వారు ఆ వాక్యానికి ప్రతిస్పందించి ఆ స్థలంలో వారు ఆనందించిన వారండి. నిజానికి ఈ సంఘటన కరెక్ట్గా ఇది పౌలు యొక్క పరిచర్లో జరుగుతుంది ఈ కార్యం. పౌలు ఒక్కడే లేడు, కానీ ఈ పరిచర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పౌలు ఉన్నాడు, పౌలుతో పాటు బర్నబా ఉన్నాడు. అయితే ఇది కూడా దీని పేరు అంత్యోకియా అంటారు. వాస్తవానికి క్రైస్తవులు మొట్టమొదటిగా క్రైస్తవులు అంటే అసలు ఆ పేరు పెట్టి పిలువబడినదే అంత్యోకియా అనే ప్రదేశంలో పిలువబడ్డారు. అయితే అంత్యోకియా వచ్చి అది సిరియాలోనిది, కానీ ఇక్కడ మనం చదివేదైతే ఇది పిసిదియాలోని అంత్యోకియా అండి. అయితే పౌలు ఎప్పుడైతే ఈ స్థలంలో వాక్యం చెప్తున్నాడో, వాక్యం చెప్పేటప్పుడు కారణం పౌలు అగ్నిస్తంభాన్ని కలవక మునుపు పౌలు వేరు, అగ్నిస్తంభం కలిసిన తర్వాత పౌలు వేరు. దేవుణ్ణి కలవక ముందు మనం వేరు, దేవుణ్ణి కలిసిన తర్వాత మనం వేరు. పౌలు అంతకు ముందు కూడా భక్తి గలవాడే. మీరు గమనించండి, పౌలు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, రాసే పత్రికల్లో గలతీలకు రాసిన, రోమిలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, యూదులను గురించి మీరు అన్నాడు తక్కువ ఎంచనేద్దు. ఏమంటాడంటే వారు దేవుని గురించి దే హ్యావ్ ఎ జీల్ అంటాడంటే వారు చాలా ఆసక్తి కలిగిన ప్రజలు, అయినప్పటికీ వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు అంటాడు. వారు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళే. అయితే పౌలు కూడా ఒకప్పుడు అటువంటి ఆసక్తితోనే ఉన్నాడు, కానీ అగ్నిస్తంభాన్ని కలిసిన తర్వాత పౌలు గురంతా మారిపోయినది. ఏమనంటే ఆ దినం. కారణం దేవుణ్ణి కలవక మునుపు నీకు నాకున్న గురువేరు, దేవుని కలిసిన తర్వాత గురువు ఏమంటే మన ముందున్న కొన్ని దినాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అవి ఎల్లప్పుడూ మన జీవితాల్లో అంటే మనం వాటి కోసం బతుకుతాం. ఏమయ్యా అంటే ఒకరోజు నువ్వు ఈ భూమిని విడిచే దినం ఒకటి ఉంటుంది. నువ్వు నేను దేని కొరకు బ్రతుకుతున్నామంటే ఆ రోజు మనం భయపడకూడదు, కానీ ఆ రోజు ఎలా ఉండాలంటే రెండు చేతులు చాపి ప్రభువా నా యాత్ర అంతా ముగించబడి నేను ఈ స్థలంలో ఉన్నానయ్యా, సియోను నా రాగానే నిదానంగా దానిలో ఎక్కి నేను అవతలికి వెళ్ళాలని కోరుతున్నాను. రెండవది పునరుద్ధాన దినం కొరకు మనం బ్రతుకుతున్నాం. ఏమంటే ఒకవేళ ఆయన యొక్క ఎత్తబట్టు కన్నా ముందే మనం చనిపోతే, ఒకవేళ మన ఆయుష్కాలం ముగించబడితే మనం 1000 ఏండ్ల పాటు బుద్ధి లేని కన్యకలాగా అసలు ఎక్కడున్నామో తెలియకుండా అట్లా అంటే నిద్రలో ఉండడానికి అలా కాదు, కానీ
ఎప్పుడైతే ఆ కడబూర, ఎప్పుడైతే ప్రధాన దూత శబ్దము, ఆ దేవుని బూర, ఇవన్నీ జరిగి ఒక్కొక్క కార్యాలు ఒక్కొక్కటి జరుగుతూ ఉండగానే మనం సమాధుల్లో ఉండకూడదు, కానీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్లో ఎక్కడ ఉండాలంటే ఆయనతో పాటు మనం ఉండాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఆ కార్యం జరుగుతుంది? మనం ఇక్కడ కోసం అంటే మట్టిలో ఉండడం కోసం మనం నిర్ణయించబడలేదు, కానీ మట్టిలో నుండి మహిమలోనికి వెళ్ళడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. రెండోది ఏమయ్యా అంటే మరొక కార్యం ఏంటంటే ఇంకో దినం కూడా మన లైఫ్లో అంటే ఇవన్నీ మన గురిగా పెట్టుకోవాలి. వీటన్నిటిని ఏమంటే ఒకరోజు ఆయుష్కాలం ముగించబడేటప్పుడు చాలామంది ఏమంటారంటే ఆ టైంలో నువ్వు చేసిన కార్యాలన్నీ గుర్తొస్తాయి. నువ్వు చేసిన మంచే కానీ చెడే కానీ క్షణాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే పునరుద్ధాన దినం అది అన్నప్పుడు మర్చిపోకూడదు. మరొకటి ఏమయ్యా అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా ఈ మూడో ప్రపంచ యుద్ధం ఇవన్నీ జరిగే సమయాల్లో ఆయన ఈసారి మేఘారూఢుడిగా కాదు కానీ గుర్రం మీద, అంటే లేఖనాల్లో ఉన్నట్లుగా నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడైతే పరలోకం నుండి వచ్చేటప్పుడు ఆయన వెనుక ఒక సైన్యం రాబోతున్నది. ఆ సైన్యంలో ఎవరు ఉండాలంటే మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నామంటే ఆ రోజు కోసం మనం బ్రతుకుతున్నాం. ఇంకోటి 1000 ఏండ్ల పాలనలో ఉండాలని మనం బ్రతుకుతున్నాం. ఇంకోటి నిత్యత్వంలో నిలబడి ఉండాలని మనం కోరుతున్నాం. తీర్పులో ఎదురు నిలబడకూడదు కానీ ఆయనతో పాటుగా ఉండాలని కోరుతున్నాం. ఇవన్నీ ఒకప్పుడు పౌలుకి ఇటువంటి గురి లేదు, కానీ ఎప్పుడైతే అగ్నిస్తంభాన్ని కలిసిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయినది. అయితే ఒక వెలిగించబడిన వాడు ఎలాగైతే తను వెలిగించబడిన తర్వాత మౌనంగా ఉండడు కానీ ఇతరులను వెలిగించడం ప్రారంభిస్తాడు. పౌలుడు అంతకుముందు ఎన్నడూ లేదు, కానీ ఇప్పుడు పౌలులో ఒక ఆశ బయలుదేరింది. ఏమనంటే ప్రభా, ఆయన దేవుడు చెప్పినప్పుడు ముందే చెప్పాడు ఏమనంటే చీకటిలో అనేక మందిని చీకటి నుండి వెలుగు వైపు త్రిప్పడానికి, అనేక మందిలో సాక్షిగా ఉండడానికి ఓ పౌలా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అది విన్న తర్వాత నుండి నిదానంగా దేవుడు తన జీవితంలో ఆ కదలికలు జరిగిస్తున్నప్పటి నుండి అతను పూర్తి జీవితంలో ఏది దాచుకోలేదండి. మీరు గడిచిన దినాల్లో ఉన్నప్పుడు ధనవంతుడిని ఏమడిగాడంటే ఆయన గడిచిన బుధవారం మనం విన్నది, నీకు కలిగున్నదంతా అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. కానీ పౌలు దగ్గరికి వస్తే నీకు కలిగున్నదంటే అసలు కలిగున్నదంతా దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టాడు పౌలు. ఏది దాచుకోవాలా పౌలు. ఇంతకుముందు ఒకసారి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ వేశ్య ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఆ పాదాలు కడిగేటప్పుడు ఆవిడ ఏమీ దాచుకోలేదట. ఎప్పుడైతే ఆవిడ ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ అత్తరు తీసుకొచ్చినప్పుడు అత్తరు బాటిల్లో చుక్క కూడా దాయలేదంట, చుక్క కూడా మిగిల్చినవ్వలేదంట, ఉన్నది మొత్తం ఆయన కోసం పోసినదంట. ఎప్పుడైతే తన తల వెంట్రుకలు ఆ స్థలంలో ఆయన కడిగేటప్పుడు కూడా ఏమీ దాయలేదు. తన అంటే స్త్రీకి ఘనముగా మహిమగా ఎంచబడేది తల వెంట్రుకలు, కానీ వాటిని కూడా అక్కడ కుమ్మరించినది, అక్కడతో ఆగలేదు. తన కన్నీటిని కార్చేటప్పుడు కూడా ఒక్క కన్నీరు కూడా దాచుకోలేదండి. దాంట్లో పూర్తిగా కన్నీరు మొత్తం అక్కడ తనకున్నదంతా అప్పగించిన తర్వాత అప్పుడు వరకేమో ఆమె టైటిల్ ఏమనంటే నగరంలోనే ఘోరమైన వేశ్య. కానీ ఆ క్షణం నుండి ఏమైనదంటే అబ్రహాం యొక్క రాజ సంతానంగా ఆ పట్టణంలోనే నీతిమంతురాలుగా దేవుడు తీర్చాడు ఆవిడ. కారణం ఎప్పుడైతే ఉన్నదంతా ఇస్తామో దేవుడు ఏమనంటే ఒక మనిషి అన్న తిరిగి ఇవ్వలేడు, కానీ దేవుడు అయితే 100 రెట్లు 1000 రెట్లు అని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. కానీ పౌలుని ఎప్పుడైతే పౌలు తనకున్నదంతా ఇచ్చాడో దేవుడు పౌలు వాడుకోవడం ప్రారంభించాడు. ఆయన పౌలుకి ఎలా ఉన్నాడంటే ఒక మండే, మీరు గమనించండి, అప్పుడు వరకు అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి పూర్తిగా సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పౌలుని దేవుడు ప్రారంభించిన తర్వాత పౌలు ఎవరంటే దేవుని చేతిలో ఒక నక్షత్రం, పూర్తిగా దేవుని యొక్క వెలుగు చేత నింపబడ్డాడు. పౌలు ఎవరి పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకోలేదండి, పేతురు దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళా, కానీ దేవుడు స్వయంగా పౌలు ఏమనంటే పౌలు ఒక నక్షత్రం అంటే ఈ నక్షత్రం ఎవరో ద్వారా వెలుగు తెచ్చేవాడు కాదు. ఈ నక్షత్రం ఏమో ఉండాలంటే దేవుని చేతిలో నక్షత్రం అంటే దేవుని నుండి వచ్చిన వెలుగే అతనిలో ప్రకాశించాలి. ఇతను ఎవరో ప్రత్యక్షత మీద బ్రతికేవాడు కాదు, కానీ దేవుని నుండి వచ్చిన వాక్యమే పౌలు చేత పట్టుకొని పౌలు అన్నాడు నేను ఎవరి పాదాల దగ్గర నేర్చుకోవాలి. కానీ ఎక్కడంటే అరేబియా ఎడారిలోనికి వెళ్తే ఆ దేవుని యొక్క పాదాల దగ్గర నేను ఉన్నా. ఒకప్పుడు గమలీయేలు పాదాల దగ్గర ఉన్నా, కానీ ఇప్పుడైతే క్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నాకు అనేక కార్యాలు, మొత్తం హెబ్రీయులకు రాసిన పత్రిక అవన్నీ అక్కడే దేవుడు ఒక్కొక్కటి వివరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ పౌలు ఏ స్థలానికి వెళ్ళినా ఎలా ఉన్నదంటే ఒక మండే అగ్నిగోళం ఎలా ఉంటుందో, ఒక అన్యుల ప్రదేశానికి అలా వెళితే ఒకవేళ చదువుకున్న వారి మధ్యలోనికి వెళ్తే అక్కడ వారిని వెలిగిస్తున్నాడు. చదువు లేని వారు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా చాలా చాకచక్యంగా మాట్లాడడం. ఏమంటే కొన్నిసార్లు దేవుడి గురించి చెప్పేటప్పుడు కూడా ఎదుటివాడికి ఎలా చెప్పాలో మనకు అర్థం అవ్వాలండి. కొన్నిసార్లు ఏమో ఒకవేళ అన్యులు మన ముందు నిలబడితే కొన్నిసార్లు మన మధ్యలో కొన్ని తొందరపాట్లు జరుగుతాయి. ఏమనంటే ఒకవేళ ఎవరైనా అన్యులుగా మన మధ్యలోనికి రాగానే వాళ్ళని వెంటనే మనం ఏమంటామంటే బ్రదర్ మీరు బాప్తిసం తీసుకొచ్చి దేవుళ్ళలోకి వచ్చేయండి. అది జరగదు కదా, నీకు నాకు జరగడానికే సంవత్సరాల టైం పట్టింది అది. కానీ నూతనంగా వచ్చినాడు ఎలా జరుగుతుంది. కానీ ప్రవక్త అంటాడు ఒకవేళ నువ్వు స్వార్థ చెప్పాలన్నా ఎలా చెప్పాలో తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని. కారణం ఎవరైనా
పూర్తిగా ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నాడు అనుకోండి, లేకపోతే ఒకవేళ పాతకాలంది ఏదైనా ఈ చిత్రీ పట్టేది ఏదైనా వాడుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలంటే, బ్రదర్ నువ్వు చిత్రీ భలే పడుతున్నావు అని. నేను బాగా పడుతున్నాను. నీ దగ్గర ఉన్నది కూడా బాగా పనిచేస్తుందా? బాగా పనిచేస్తాను. నీ దగ్గర అతనికన్నా మంచి చిత్రీ పట్టే మిషన్ ఉన్నా సరే నీకు అమ్మడం చేతన అవ్వాలంటే అతన్ని ఒప్పించడం. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళంగానే అచ్చచ్చి ఇంత వెనకబడిన వాళ్ళలాగా ఉన్నావేంటి, ఈ చిత్రీ వాడుతున్నావు అంటే ఒక్కసారి నేను చూసి ఇంకెప్పుడు నీతో కూడా మాట్లాడు. కానీ నువ్వు చాకచక్యంగా మాట్లాడాలంట. చాలా బాగా పనిచేస్తున్నట్టుంది ఇది అంటే అతను అంటాడు బాగా పనిచేస్తుంది. కానీ దీన్ని చూస్తుంటే కొంచెం నువ్వు ఎక్కువ కష్టపడుతున్నట్టు ఉన్నావు బ్రదరు, నా దగ్గర ఇంకోటి ఉంది ఇది ఇమ్మంటావా అని. సరే ఓకే, ఇది ఒక్కసారి వారం రోజులు ట్రై చేసి చూడండి. నువ్వు ఎప్పుడైతే అతనితో అలా మాట్లాడతావో నీ మాట వినని వాడు కూడా వినడం ప్రారంభిస్తాడు. కారణం ఎప్పుడైతే ఈ సువార్త ఇచ్చేటప్పుడు కూడా అవతలను అంగీకరించేట్లుగా ఇవ్వడానికి దేవుడే ఆ తగిన జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. ఒకే పౌలు చదువు రానోళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే చదువు రానోడు పౌలు వాక్యాన్ని అంటున్నాడు. ఒకే పౌలు యూదుల మధ్యలోనికి వెళ్ళి వాక్యం చెప్తే యూదులు పౌలు యొక్క వాక్యాన్ని అంటున్నారు. ఒకే పౌలు ఒక అన్ని జనుల మధ్యలోకి వెళ్ళంగానే ఎంత చక్కగా తెలుగుగా అంటే దేవుడిచ్చిన జ్ఞానం అది. ఆ దేశంలో ఉన్న ఊర్లో ఉన్న విగ్రహాలు వాటన్నిటిని చూసి ఒకదాన్ని చూసి తెలియబడని దేవుడు అని రాసున్నది దానికి. వెంటనే అంటున్నాడు, అయ్యా నేను ఎవరో దేవుడి గురించి మీకు చెప్పడానికి లేను, మీ మధ్యలోనే ఉన్నాడు ఆ దేవుడు అని. మా మధ్యలో ఉన్నాడు అని. అవును, అగో అక్కడ ఉన్నది కదా తెలియబడని దేవుడు అని. మీకు తెలియబడిన ఆ దేవుడు ఎవడో నాకు తెలుసు కనుక ఆ దేవుని పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎలా ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళినా సువార్త పౌలు చెప్పేది అతుక్కుపోతుంది. అంటే కరెక్ట్గా హృదయాలు అది ముద్రించబడి హృదయాలు ఎలా ఉన్నవంటే సగం పార్ట్ యువతల సగం పార్ట్ అవతల ఉండి పేపర్ ఏదైతే చైనా లాండ్రీ వాళ్ళు ఏదైతే ఇలా పేపర్ చించి ఇవ్వగానే రెండు జతపడితే ఎలా ఉంటుందో పౌలు వాక్యం చెప్పగానే ఎంత తోడు హృదయమైన ఎలా ఉన్నదంటే వెంటనే అవును ఇది నిజమే. దేవుడు ఇంతగా పౌలు వాడుకున్న ఇదే సమయంలో పౌలు ఈ స్థలానికి వచ్చి అంత్యోక్యకి వచ్చి వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో ఎప్పుడైతే ఈ పౌలు వాక్యాన్ని ఎత్తి ఒక్కొక్క కార్యాన్ని వివరించుకుంటూ దావీదు దగ్గర మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు దగ్గర నుండి దావీదు ఒక్కొక్క కార్యాన్ని వివరించుకుంటూ వెళ్తూ ఉండగానే ఈ కార్యాలన్నీ వివరిస్తూ ఉండగానే మీరు కానీ ఎన్నడైనా ఇంటికి వెళ్ళి ఒకసారి ఇది చదవండి. పౌలు ఏదైతే ప్రసంగించాడో ఇక్కడ దాదాపు 25 వచనాలు పౌలు యొక్క ప్రసంగం రాస్తున్నదండి. దీంట్లో మీరు ఎక్కడ చూసినా ఏముంటుందంటే యేసు బోధించాను, పేతురు ప్రకటించాను ఇలా ఉంటుంది. కానీ వాళ్ళు ఏమి బోధించారనేది అన్నిసార్లు వివరణగా రాయరు. కానీ ఇక్కడ దాదాపు 25 వచనాలు పౌలు ఏ వాక్యం చెప్పాడో బైబిల్ మొత్తం రాసుకుంటూ వచ్చారు. కారణం మీరు ఆ 25 వచనాలు పౌలు చెప్పిన వాక్యాన్ని వింటే మీకు వెంటనే మైండ్లో ఇంకోటి తట్టుద్ది. ఏమంటే సేమ్ పౌలు ఏదైతే వాక్యాన్ని చెప్పాడో సరిగ్గా 2-3 అధ్యాయాల ముందు ఇదే పౌలు సేమ్ మెసేజ్ అది ఏ పౌలు అయితే ఇక్కడ వాక్యాన్ని చెప్పాడో ఇదే పౌలు 2 అధ్యాయాలు ఒకవేళ 2-3 అధ్యాయాల ముందు అయితే స్టెఫను యొక్క హతసాక్షి ఎప్పుడైతే స్టెఫను చనిపోయేటప్పుడు అదే స్థలంలో వస్త్రాలు పట్టుకొని నుంచుని ఉన్నాడు అక్కడ. ఆ టైంలో స్టెఫను ఏ వాక్యాన్ని అయితే వివరించాడో అక్కడ మీరు స్టెఫను గురించి చదివితే స్టెఫను చెప్పిన వాక్యం ఎంత బైబిల్లో క్లియర్గా రాసి ఉంచారు. ఏమనంటే అక్కడ ఐగుప్తులో మొదలు పెడతాడు, అబ్రహాం దగ్గర నుండి ఐగుప్తు దగ్గర నుండి వివరించుకుంటూ యేసుతో ముగిస్తాడు. సేమ్ పౌలు ఏం చేస్తున్నాడంటే అక్కడితో మొదలుపెట్టి కారణం ఏమయ్యా అంటే ఈ స్టెఫను చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారంట. కానీ పౌలు హృదయంలో ఏదో మంట ప్రారంభమైనదంట. కారణం వర్తమానికి నువ్వు చంపచ్చు కానీ వర్తమానాన్ని నువ్వెన్నడూ చంపలేవు. ఆ వర్తమానం ఎవరో ఒకరిని వెలిగిస్తూనే ఉంటుంది. అది స్టెఫను చనిపోయాడు కానీ స్టెఫను చనిపోయినప్పుడు పౌల్లో ఒక హృదయంలో ఏదో ఒక ప్రేరేపణ వెంటాడుతున్నది. పౌలు ఏమనంటే నేను చూసినది కారణం స్టెఫను చనిపోయేటప్పుడు ఎలా చూశాడో అదే ఇశ్రాయేల్ మధ్యలో అనేక మంది రాళ్లతో కొట్టి చంపబడడం చూశాడు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా రాళ్లతో కొట్టి చంపబడే సమయంలో ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించని ఒక్కడు చెప్పలేదండి. కానీ ఒక్క స్టెఫను మాత్రం చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగురు దయచేసి వీరిని క్షమించను. కారణం ఏ స్వభావం అంటే అక్కడ పరలోకంలో ఉన్న తండ్రి అదే స్వభావాన్ని భూమి మీద ఉన్న స్టెఫను చూపించేసరికి పౌలుని అది వెంటాడుతూ ఉన్నదంటే ఏమనంటే ఏదో దీనిలో ఉన్నది. కానీ దమస్కు మార్గంలో ఆ యొక్క అగ్ని స్తంభాన్ని తాకంగానే ఏమున్నదో పౌలుకి అర్థమైనదని. అక్కడ నుండి ఎప్పుడైతే వాక్యాన్ని చెప్తున్నాడో వివరించుకుంటూ వెళ్తూ ఉండగానే పౌలు చెప్పిన వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పాడంటే అక్కడున్న ప్రతి విశ్వాసు కూడా వాక్యం ఏమనాలంటే లేచి ఓ పౌలా నువ్వు చెప్పిన వాక్యం నిజం, ఈ వాక్యాన్ని మేము నమ్మాం, నిజంగా నువ్వు చెప్పిన వాక్యం ప్రకారం యేసు ప్రభు దేవుడని మా హృదయాలు ఒప్పించబడ్డాయని చెప్పాలి. కానీ పౌలు వాక్యం చెప్పి లెగిసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే అయ్యా
నువ్వు చెప్పిన వాక్యం చాలా బాగున్నది, ఈ రోజు కాదు కానీ కొంచెం రేపు వచ్చి వింటామయ్యా అన్నారు కొంతమంది ఏమన్నారంటే ఏమో ఈ చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే పౌలు వాక్యం చెప్పంగానే ఆమేన్, వాళ్ళు ఇంతకు ముందే అన్నాడు. కానీ పౌలు వాక్యం చెప్తే వారి హృదయాలు ఏమేనంటే వెంటనే తట్టబడ్డాయి, వెంటనే రేపబడ్డాయి, వెంటనే ఆకర్షించబడ్డాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వినును. ప్రతి ఒక్కరు వినరు, కానీ ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మాత్రమే వింటారండి. అయితే లేఖనం ఏమంటున్నదంటే ఒక వ్యక్తి నిత్య జీవానికి నిర్ణయించబడ్డాడో నిర్ణయించబడలేదో నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, నువ్వు ఎవరిని చూసి చెప్పలేవు. ఏమేనంటే ఒకేలా బ్రదర్ బలిపీఠం ఎక్కిన వాళ్ళు అందరూ వెళ్తారంటే మరి అప్పుడు ఒకప్పుడు ఇస్కరియోతు కూడా బలిపీఠం ఎక్కాడు, చెప్పలేవు కదా. ఒకవేళ బ్రదర్ టైత్ పే చేసిన వాళ్ళు అందరూ వెళ్తారంటే ఒకప్పుడు అననీయ సప్పీరా కూడా వచ్చారు అక్కడ, అది కూడా చెప్పలేవు కదా. కానీ ఎవరు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో ఎవరు నిత్య జీవానికి నిర్ణయించబడలేదో ఇది కేవలం ఎరిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే ఎరిగిన దేవుడు అండి. కానీ అదే దేవుడు ఇప్పుడు లూకాని ప్రేరేపించి ఏమని రాస్తున్నాడంటే అక్కడ ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో వారందరూ ఆదిలో ఏదైతే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఎవరున్నారో వారే ఈ స్థలంలో వాక్యాన్ని అంగీకరించారు. ఎంతమందికి అర్థమవుతుందో మళ్ళీ ఒకసారి వచనం చదువుదాం. 48వ వచనం అండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు. ఇది నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న కారణం ఏంటంటే ఆ సమయంలో వాక్యాన్ని అంగీకరించింది ఎవరయ్యా అంటే హూ ఆర్ ఆర్డైన్డ్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. ఎవరైతే నిత్య జీవం కొరకు నిర్ణయించబడి ఉన్నారో, చదవండి బ్రదర్. నిత్య జీవనముకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఏమే కారణం ఏమయ్యా అంటే నువ్వు భూమి మీదకి రాకమునిపే ఏదో ఒక దాని కొరకు నువ్వు నిర్ణయించబడిన వ్యక్తి అయి ఉంటావు. ఆమెన్. ఎంతమంది అవునంటారండి? అయితే ఒకసారి చూద్దాం. కొంతమంది నశించబడ్డానికే నిర్ణయించబడిన వాళ్ళు ఉంటారు. నిజమైన వాక్యం అలాగే చెప్తుందా? తీర్పు కొరకే నిర్ణయించబడిన ప్రజలు కొంతమంది ఉన్నారు. అలాగే ఉన్నదా లేఖనం? ఒకసారి చూద్దాం. యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం యూదా రాసిన పత్రిక 4వ వచనం అండి. ఎలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన, ఇప్పుడు కాదండి, ఆర్డైన్ ఫర్ ద జడ్జిమెంట్ అంటే ఆల్రెడీ తీర్పు పొందడానికి ముందే వారు సూచించబడినవారు. అంటే వారి యొక్క నిర్ణయమే దేనికంటే తీర్పు పొందడం కొరకే దేవుడు ముందుగా వారిని దాచి ఉంచాడు. ఇది వింటే వెంటనే ప్రవక్త అన్నాడు, బ్రదర్ వై వాజ్ సమ్ ఆర్డైన్ టు బి లాస్ట్? ఎందుకని కొంతమంది నశించిపోవడానికి మన మధ్యలో ఎవరికి దేవుడు అటువంటి కార్యం మన మధ్యలో ఎవరికి జరగకుండాను గాక. అందరూ ఇక్కడ ఎవరు నశించిపోకూడదని నేను కోరుకుంటున్నా. మనలో ఎవరు నశించిపోకూడదు, మన కుటుంబంలో ఎవరు నశించిపోకూడదు, ఈ పరిచర్లు ఎవరు నశించిపోకూడదు. దేవుడు కృపను బట్టి నిత్య జీవానికి నిర్ణయించబడిన వారుగా ఈ స్థలంలో మనందరినీ దేవుడు మలుచును గాక. ఆమె సరే బ్రదర్, నిజంగానే దేవుడు కొంతమందిని అంటే తీర్పు కొరకే నిర్ణయిస్తాడా, నశించిపోవడానికే నిర్ణయిస్తాడా? అలా చేస్తే నిజంగా దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అండి. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. ఏసావు
యాకోబునకు అన్న కాడా? ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. అంటే ఏశావును ఏం చేశాడు ఆయన? ఇదే విషయం మీరు గమనించండి. ఒక తండ్రి పిల్లల దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమించాను, నిన్ను ద్వేషించానంటే ఏమంటారు? ఇదెక్కడ? నేను ఇద్దరిని నువ్వే కన్నావు కదా, ఇద్దరు నువ్వు కానీ నువ్వు ప్రేమించా అంటే బాబుని చూసి నేను ప్రేమించాను, నిన్ను ద్వేషించానంటే. కానీ బైబిల్ అన్నాడు అన్యాయంగా మాట్లాడదండి. ప్రవక్త ఏమంటాడంటే, నువ్వెప్పుడైతే దేవుడి యొక్క ముందు నిర్ణయాన్ని గురించి మాట్లాడతావో తప్పక నువ్వు ముందు చూపు గురించి కూడా నువ్వు మాట్లాడాలి. కారణం, ఒకవేళ ఆయన యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడంటే ఆయన ద్వేషించి ఏశావును గర్భంలో పెట్టలా, కానీ ఆయన ముందుగానే చూశాడు. ఏమనంటే ఇదే యాకోబు, ఇదే ఏశావు. ఆయన ద్వేషించడం కారణం ఏంటంటే చిన్న బఠానీల కూర కోసం కూడా ఆస్తిని అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడని జగత్తు పునాది వేయబడక మునిపే చూశాడు ఆయన. ఇదే ఏశావు తనకి అంటే ఆశీర్వాదం రాకపోతే తన తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో ముందే చూశాడు ఆయన. అదే దేవుడు యాకోబు ఏం చేస్తాడో కూడా ముందే చూశాడు ఆయన. తల్లి గర్భంలో ఉండే ఏదైనా ప్రభువా నాకు రెండింతల ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధాత్మని నాకు ఇవ్వయ్యా. కానీ మీ భూమి మీద ఉన్న ఏదైనా ఉండొచ్చు పోవచ్చునేమో కానీ హోలీ గోస్ట్ ఒక్కసారి నువ్వు కానీ సీల్ అయితే, పరిశుద్ధాత్మ చేత ఒక్కసారి నువ్వు ముద్రించబడితే ఎన్నడూ పరిశుద్ధాత్మని దేవుడు వెనక్కి తీసుకోడండి. నీ మీద వచ్చి అభిషేకం వెనక్కి వచ్చినేమో కానీ నువ్వు ముద్రించబడితే ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని దానికోసం అంటే దప్పిక కలిగిన వాళ్ళు ఉన్నారు. కారణం మీరు గమనించండి, మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్, యాక్షన్ రియాక్షన్స్. అంటే ఒకసారి ఇలా ఉంటాం, ఒకసారి ఇలా ఉంటాం, ఒకసారి ఇలా ఉంటాం, ఒకసారి ఇలా ఉంటాం, ఒకసారేమో అసలు నేను క్రిస్టియన్ అనుకుంటాం, ఒకసారేమో ప్రవక్త అంటాడు. కొన్నిసార్లు క్రిస్టియన్స్ అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఒకరోజు చూస్తే పెంతెకోస్తు లాగా ఉంటాడు, రెండో రోజు బైబిల్ మిషన్ లాగా ఉంటాడు, మూడో రోజు వస్తేనేమో లూథరన్ లాగా ఉంటాడు, నాలుగో రోజు క్యాథలిక్ లాగా ఉంటాడు, ఐదో రోజు వచ్చేసరికి అసలు దేవుడు నాతో ఉన్నాడా? ఆ ప్రశ్న మనమే అంటాం. ఏమనంటే ఇక్కడున్నంతసేపు ఏమో దేవుడు నాతో ఉన్నాడంటే ఆమె కానీ ఎప్పుడైతే కొంచెం పరిస్థితి తేడారంగానే దేవుడు నాతో ఉన్నాడంటాం. కానీ మీరు గమనించండి, ఈ డౌట్ అంతా ఎప్పుడు జరుగుద్దంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్దంటే నువ్వు నేను ఇంకా శత్రువు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదు. అలాగైతే వాడు ఏం చేస్తున్నాడంటే కొంతసేపు నువ్వు ఎప్పుడైతే బాగా ప్రేయర్ఫుల్గా ఉంటావో, బాగా భక్తిగా ఉంటావో, నువ్వు దేవుడికి దగ్గరగా వస్తావు, దేవుడికి చాలా దగ్గరగా జీవిస్తావు. కానీ ఎప్పుడైతే నువ్వు వీక్ అవుతావో వెంటనే శత్రువుని మళ్ళీ క్యాచ్ చేస్తాడు. వాడు నిన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు. కారణం ఏమంటే వాడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడంట. వెంటనే ఇలా తీసుకుంటాడు, మళ్ళీ వదిలిపెడతాడు, మళ్ళీ ఇలా తీసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఆరాధనకు రాగానే ఎలా ఉంటావు అంటే వెళ్ళేసరికి ప్రభు నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ప్రభు అని వెళ్తావు. కానీ వెళ్ళిన వారానికి కొన్ని పరిస్థితులు జరగానే ఏంటి ఇంకా నా మార్పులు ఆరలేదంటావు, నాకు నీకే అర్థం కానట్టు అంటే డౌట్ ఉంటావు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే శత్రువు యొక్క గుప్పుల నుండి 50% 60% కాదు కానీ 100% విడిపించబడ్డమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఒక్కసారి బాప్తిజం పొందితే ఇంకా దెయ్యం నిన్ను ఆటలాడించలేడు. కారణం ఏమనంటే నువ్వు ఎవరి గుప్పెట్లోనికి వచ్చావంటే సర్వశక్తుని యొక్క గుప్పెట్లోనికి. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు పడితేనే 5,000 మందికి పంచాడు ఆయన. ఒకవేళ నీ జీవితం నా జీవితం పూర్తిగా ఆయన గుప్పెట్లోనికి వెళ్తే దాని అర్థం ఏంటంటే ఇంకా శత్రునితో ఆటలాడలేడు వాడు. గమనించండి. కానీ ఈ యాకోబులు ఏమన్నదంటే ఎలాగైనా ప్రభువా నేను ఆశీర్వదించబడాలి, ఎలాగైనా నేను ఆశీర్వదించబడాలి. కారణం ఎప్పుడైతే నీకు ఆశీర్వదించబడాలి అంటే ఆశీర్వాదం విలువేంటో మనకు అర్థం అవ్వాలి. అర్థం కాకుండా ఎన్నడూ ఆశీర్వదించబడాలని మనం కోరుకోమండి. అంటే ఆశీర్వదించబడితే ఎలా ఉంటుందంటే నేను కొన్నిసార్లు కొన్ని విషయాలు మా బంధువుల ఇంటికి నేను ఎప్పుడైతే నా మ్యారేజ్కి ఇన్విటేషన్కి ఇవ్వడానికి నేను వెళ్ళిన సమయాల్లో అందరి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నేను అప్పటి వరకు వెళ్ళని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఒకటే అనిపించింది, ప్రభువా వాళ్ళు కూడా నా పేరెంట్స్ అంటే నా తల్లిదండ్రులతో పాటు ఉన్నవాళ్ళే, వాళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉండుండొచ్చు, ఒకే ఇంట్లో పెరుగుండొచ్చు. కానీ మిగతా ఇల్లులన్నీ చూసిన తర్వాత మళ్ళీ చర్చికి వచ్చిన తర్వాత మేము ఎందుకని దీవించబడ్డాం, ఎందుకని మేము దీవించబడ్డాం అంటే పరిస్థితి యొక్క వ్యత్యాసం నాకు అర్థమవుతున్నది. వెంటనే ఒక సహోదరుడు చెప్పా, సహోదరుడా నేను చూసిన దాంట్లో మా కుటుంబంలో ఉన్న అందరినీ గృహాలు నేను చూసా, తిరిగి వచ్చి మళ్ళీ నా గృహం చూసిన తర్వాత ప్రభువా నువ్వెందుకు నన్ను దీవించావు, మమ్మల్ని ఎందుకు దీవించావో మాకు తెలియదు, కానీ ఆశీర్వాదం అనుభవించిన వాడికి మాత్రమే ఆశీర్వాదం యొక్క విలువేంటో అర్థమవుతుందండి. కారణం నీకెలా ఉండాలంటే ఆ సహోదరుడు చెప్తున్నా ఏమనంటే, సహోదరుడా నీ కుటుంబంలో ఒకవేళ నీ సహోదరులు కానీ ఎంతమంది ఎలా ఉన్నా సరే నువ్వు అందరిలో ఒకలా ఉండకూడదు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే నిన్ను చూస్తే మిగతా వాళ్ళకి నేను కూడా ఆశీర్వదించబడాలనే దాహం వారికి రావాలి. కారణం ఎంతమంది దేవుడు ఉన్నవాడు దీవించబడినవాడని.
దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నడూ మనకు కరువు అనేది రాదండి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నడూ ఎవరి ముందు మన చేతులు చాపే పరిస్థితి కానీ ఎన్నడూ అప్పగించలా. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నడూ సిగ్గు కానీ అప్పగించలా. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నడూ మన విషయాలు దాచుకో. కారణం ఏమంటే ఒకవేళ తల దించుకునే స్థితిలో కలిగినా సరే తిరిగి దేవుడు మరలా తల లేవనెత్తుకునే స్థితిలోనే దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఎంతమంది ఈ విషయంలో ఏకీభవించాలన్నా? కొన్నిసార్లు జరిగినాయి, తల దించుకునే పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడు ఆ స్థితిలో విడిచిపెట్టలేదు కదా. కారణం ఏమనంటే సియోను కొండ చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగానే సియోను పట్టణం చుట్టూ మన చుట్టూ దేవుడే పర్వతాలు కట్టి ఆయన శోధనలు ఎదురవుతున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా నిన్న మాటికి సిగ్గుగా అప్పగించాడు కదా ఆయన. కారణం ఏమంటే నువ్వు దీవించబడితే అంటే ఆ లెక్క వేరు. ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, నేను ఏదైతే ఈ చర్చి ఉన్న ఇదే వీధుల్లో చాలాసార్లు నేను తినడానికి లేని స్థితిలో ఆయన నడిచిన రోజులు ఉన్నాయి, కానీ ఈ రోజున అనేక షాపులు నా వల్లే వర్తిల్ని అన్నాడు ఆయన. కారణం అంటే ఈ పరిచర్య వల్ల అనేక షాపులు వర్తిల్ని. కానీ ఈ యాకోబులు ఏమన్నదంటే ఏదైనా ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి. అయితే దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడు, ఏసావుని ఎందుకు ద్వేషించాడు, ముందే ఎందుకు చేశాడంటే దేవుడు ముందే చూశాడు. ఆయన ఏసావు ఏం చేస్తాడో ముందే చూశాడు, యాకోబు ఏం చేస్తాడో ముందే చూశాడు. కనుక దేవుడు యాకోబుని ప్రేమించాడు. ఇక్కడ ఎంతమంది ఆయన చేత ప్రేమించబడిన వాళ్ళు ఉన్నారో? కారణం నువ్వు నేనేం చేస్తాం ఆయన ముందుగా చూశాడు. ఆయన ఈరోజు నువ్వు వెనుకబడి చర్చిలో కూర్చుంటావు, ఆయనకు ముందే తెలుసు. లోకం ఏమన్నా సరే నువ్వు ఈ వర్తమానంతో నిలబడతావని ఆయనకు ముందే తెలుసు. ఈ ప్రవక్తను ఎంతమంది ఈరోజు అంటే ప్రవక్త కూడా చాలామంది ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం ఎక్కిరించము. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు పౌలుతో నిలబడినట్లుగానే ఈ కాలంలో నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఈ వర్తమానికుడితో నిలబడతారండి. అది ఆమేన్. అయితే ప్రవక్త చెప్తున్నాడు, కొంతమందిని దేవుడు అంటే ఆయన ఆర్డైన్ చేస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి ఆర్డైన్ చేస్తాడు. కొంతమందినేమో ఆయన పరిచర్య కొరకు నిర్ణయిస్తాడంట. ఆయన పరిచర్య కొరకు ఎవరు ఆయన నిర్ణయిస్తాడు. కారణం ఏమంటే అహరోను ఏర్పరచుకున్నది అదే దేవుడు. కానీ అహరోను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు కానీ వెళ్ళి ఆ బుక్ మొత్తం బైబిల్ మొత్తం మీరు చదవండి, అహరోనులో మీరు మంచి అని చెప్పేదానికన్నా అసలు ఇశ్రాయేలు మొత్తం పాపం చేయడానికి కారణం ఎవరంటే అక్కడ నిలబడి ఆ విగ్రహాన్ని చేసిందే అహరోను. కానీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే చెప్పలేము. అసలు ఇంకా విచిత్రం చెప్పాలంటే కింద ఎప్పుడైతే ఈ అహరోను ఈ యొక్క బంగారపు ఎద్దును ఎప్పుడైతే కింద చేస్తున్నాడో అదే సమయంలో దేవుడు పైన యాజకత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఇదే అహరోను గురించి. సేమ్ టైం ఒకే టైంలో నేను కింద విగ్రహాలు చేస్తున్నాడు, అదే టైంలో దేవుడి పైన అహరోను ప్రతిష్ఠించు అని చెప్తున్నాడు దేవుడు. కారణం ఏమంటే అది దేవుడు కృప, అది మన చేతుల్లో లేని కార్యం అది. రెండవది, క్రీస్తు కొరకు నిందపడడానికి కూడా దేవుడు కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆర్డైన్ సంబడి. నువ్వు అంటే నువ్వు వెళ్ళి ప్రభా నేను నిందపడతానన్నా అది నీకు సాధ్యం కాదు, కానీ ఆయన కొంతమందిని ఏర్పరచుకుంటే ఆ దేవుడే వారికి శక్తిని కూడా ఇస్తాయమంటే నిందపడినా సరే వాళ్ళు ఏమంటారంటే ప్రభా నిందపడడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా, అందరి మధ్యలో మేము వింతగా ఉన్నా సరే ఇంకా నీ నామానికి ఘనత తెచ్చేవారుగా మీరు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలయ్యా. కారణం ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అలాగూ నిర్ణయించుకుంటాడు. ఆయన పౌరుని దేని కొరకు నిర్ణయించుకున్నాడు, ఆయన నిందపడడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. ఆమేన్. అయితే కొంతమందిని దేని కొరకు నిర్ణయిస్తాడయ్యా అంటే దేవుడు తన నామానికి ఘనత తెచ్చుకోవడానికి కొంతమందిని లేపుతాడు ఆయన. ఒకసారి చూద్దాం, రోమేలుకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. చాలు బ్రదర్. అసలు ఫరో క్యారెక్టర్ లేకపోతే మోషే క్యారెక్టర్గా విలువ లేదండి. కారణం ఫరో కూడా మామూలుడు కాదు. ఏమనంటే తన హృదయం ఎంత కఠినం చేసుకున్నాడంటే దేవుడు ఎంత అద్భుతాలు చేస్తే ఫరో అంత హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అలాంటి ఫరో లేకపోతే ఇక్కడున్న మోషేకి అంటే ఆ మోషే స్థానాన్ని దేవుడు హెచ్చించాలంటే ఒక ఫరో ఉండాలి అక్కడ. కారణం ఒకవేళ గొల్యాతు లేకపోతే దావీదుకు విలువ ఎక్కడ, పెనిన్నా లేకపోతే హన్నాకు విలువ ఎక్కడ, నీ శత్రువు లేకపోతే నీకు విలువ ఎక్కడ? నీ లైఫ్లో కూడా ఒక ఫరో కావాలి, నీ లైఫ్లో కూడా ఒక పెనిన్నా కావాలి, నీ లైఫ్లో కూడా ఒక గొల్యాతు కావాలి, నీ లైఫ్లో కూడా ఒక ఫిలిస్తీన్లు కావాలి, నీ లైఫ్లో కూడా ఒక అమోరీలు కావాలి, నీ లైఫ్లో కూడా నీకు వ్యతిరేకంగా నిలబడే ఓడు ఉంటే ఆ వ్యతిరేకంగా నిలబడే వాడిని బట్టి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి నీ ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు లేకపోతే మనం చాలాసార్లు ఏమంటే ప్రభా ఈ కష్టమే వీళ్ళెందుకు అంటే అసలు లేకపోతే నీకు బ్యూటీనే లేదు నీ లైఫ్లో సౌందర్యం రావాలంటే నీకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు కొంతమంది రావాలి.
వాళ్ళని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నీ లైఫ్ చూసినప్పుడే దేవుడు వాళ్ళని ఆర్డైన్ చేసి పెట్టాడంటే ఏమనంటే వీరి ద్వారా నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటానండి. కారణం ఏమనంటే ఈ రోజున యెహోవా అంటే మీరు గమనించండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీరి కాలంలో యెహోవా నామం సర్వలోకమంతా తెలియలేదు. కానీ ఐగుప్తు దేశం నుండి ఎప్పుడైతే మోషే ఇశ్రాయేలును విడిపించిన తర్వాత యోర్దాను అవతల తెలిసిపోతున్నది, అది యెరికో స్థలంలో తెలిసిపోతుంది. ఏమనంటే యెహోవా సామాన్యుడు కాదయ్యా, ఐగుప్తు దేశాన్ని నాశనం చేశాడు ఆయన, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆయన, ఎరుకో గోడ పగలగొట్టాడు ఆయన. యెహోవా నామం సర్వలోకమంతటిలో కూడా గణపరచబడాలంటే ఒక ఫరో కావాలి. అక్కడ మీరు గమనించండి, గొల్యాతు రానంత వరకు యెహోవా నామం ఒకలా ఉన్నది. కానీ అక్కడ నిలబడిన దావీదు అంటున్నాడు, ఓ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎక్కడ? కారణం సర్వలోకమంతా యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్లుగా, ఏ లోకమంతా? సర్వలోకమంతా. కారణం నీ ద్వారా నా ద్వారా ఏమనంటే ఉద్యోగ స్థలానికి వెళ్తే ఆ స్థలమంతా తెలియలేమనంటే యెహోవా వంటి దేవుడు లేడు. మీరు ఎంతమంది నెవిల్ బ్రదర్ లాస్ట్ టైం ఒక సాక్ష్యం చెప్పారు. ఏమనంటే ఆయన సండే టైం స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆయన పింకీ సహోదరు వాళ్ళ హస్బెండ్, ఆయన సండే ఆదివారం స్కూల్కి వెళ్ళడానికి వాటికి ఇష్టపడ్డాయన. ఆయన లాస్ట్ టైం కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మనల్ని. ఏమనంటే సాటర్డే చెప్పారు, సండే ఆయనకి ఏదో ట్రైనింగ్ ఏదో ఉందని అనగానే ఆయన వెంటనే ముందు రోజు చర్చిలో ఇక్కడ శనివారం ప్రార్థనలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ అడిగారు, రేపు స్కూల్లో ట్రైనింగ్ ఉన్నది, ఎవరో ఈ శ్రీచేతన్ అని ఏదో స్కూల్లో చేస్తున్నారు, ఆయన అందరికన్నా హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు రాబోతున్నారని అనగానే ఆయన రాత్రి అంతా ఒకే రూమ్లో కూర్చొని ఆయన ప్రేయర్ చేశాడు రాత్రిపూట. ప్రభువా, నాకైతే నీ ఆరాధన స్థలానికి వెళ్ళాలని ఉన్నది, నేనైతే నీ ఆరాధన స్థలాన్ని పోగొట్టుకోకూడదు, దయచేసి వచ్చే కార్యాన్ని నువ్వు ఎలాగన్నా ఆపు ప్రభువా అని. అసలు మొత్తం అన్ని అరేంజ్మెంట్లు మొత్తం చేసేసారండి. ఆయన రావడానికి కావాల్సిన అరేంజ్మెంట్లు మొత్తం చేశారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో అక్కడ సహోదరుడు ప్రార్థించాడు, వాళ్ళ కుటుంబం ప్రార్థించింది, ఈ స్థలంలో ఈ చిన్న పరిచయలో ఇక్కడ స్త్రీల విజ్ఞాపనలో వీళ్ళు ప్రార్థించారు. అనుకోకుండా మళ్ళీ మార్నింగ్ లేచేసరికి వెంటనే వాళ్ళు చెప్పారంట, బ్రదర్ ఈరోజు ఎవరైతే రావాలో వారు రావట్లేదని. కారణం ఏమనగానే వెంటనే ఈ బ్రదర్ను చూసి ఒక ఆయన అన్నాడంట, బ్రదర్ ఆయన అన్యుడిగా కానీ, బ్రదర్ మీ దేవుడిని నమ్ముకున్నాన్ని ఎన్నడూ మీ దేవుడు సిగ్గుపరచడు బ్రదర్. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ ఆయన ఆగిపోవడం నాకు విచిత్రం అనిపిల్ల. అదే టైంలో ఈయన టీచర్ కదా, ఆ స్కూల్లో ఎవరైనా క్లాస్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ రిమార్క్ ఈయన మీదకి వస్తుంది. సో ఈ కారణం ఏంటంటే కొన్నిసార్లు నువ్వు పనిచేసే స్థలంలో కూడా ఆయన అడగలేమనంటే, ప్రభువా ఎలా నేను చేయాలో దయచేసి నాతో పాటు నువ్వు రా ఉద్యోగ స్థలంలోనికి, నేను పనికి వెళ్తున్నా, నాకు ఎలా చేయాలో తెలియదు, నాతో పాటు రాను. ఆయన వస్తే మీకు నేను చాలాసార్లు అండి ఆఫీసులో కొన్నిసార్లు నా దగ్గర మరి దేవుడే టైంకి తగ్గట్లా నడిపించను కాక కొన్నిసార్లు చాలా చాలా చిన్న విషయాల్లో చిన్న పేపర్లు ఎతకడానికి నాకు చాలా సమయం పట్టేది. 300-400 డాక్యుమెంట్లు ఎతికే సమయాల్లో కొన్నిసార్లు అనుకునేవాడిని, మీరు గమనించండి, ముందు మన కంగారు ఎక్కువ. ఏదైనా దొరకలేదంటే ప్రేయర్ చేస్తామా, ఫస్ట్ అక్కడ చూడు అంటే ముందు దర్శనం కళ చూసినట్టే మొత్తం పర్ఫెక్ట్ అదే మొత్తం అయిపోయింది. ఎక్కడ దొరకపోయేసరికి ఆ టైంలో ఎన్నిసార్లు అలాగా వెంటనే దేవుడిదే జస్ట్ ఆ టేబుల్ మీద ఇలా ఉండి, ప్రభువా ఎతకాల్సిందంతా ఎతికాను, ఎక్కడ నాకు కనబడట్లేదు ప్రభువా కొంచెం సహాయం చేయి. క్షణాల ప్రార్థన. అలా లెగంగానే వెంటనే పైన కనబడేది అది. అదే కానీ ప్రేయర్ మిస్ అయితే నాకు కనబడేది కదా. చిన్న ప్రార్థనలు కూడా ఇదే దేవుడు. ఆయన ఎలియాజరు చిన్న ప్రార్థన అన్నాడు, ఆయన ప్రార్థన ముగించబడక మునిపే రెబ్కాని పంపించాడు. ఆయన ఎబ్బేస ప్రార్థన అన్నాడు, ఆ చిన్న ప్రార్థన అన్నాడు. ఆయన మీరు గమనించాడు, ఆ బ్రదర్ ప్రార్థించాడంటే ఏమనంటే, ప్రభు అంటే మనం అడగాలి, ప్రభు దయచేసి ఉద్యోగ స్థలాలు ఎలా చేయాలో. కారణం దేవుణ్ణి అడుగులేస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైతే ఏమనంటే, ఈ వ్యక్తి కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా హామాలను లేగచ్చు, కానీ మొరతకైగా దేవుడు నిన్ను ఎప్పుడు ఆ ఫలితంలోనే దేవుడు నిలబెడతాడు. ఆయన ఆ స్థలంలో బ్రదర్ ప్రార్థించాడంటే, ప్రభు దయచేసి నేను ఏ పిల్లలకైతే ఈ పాఠాలు ఇవన్నీ చెప్తున్నానో దయచేసి వీళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వకూడదని. ఆ తర్వాత రోజు ఎప్పుడైతే పాస్ అయ్యేటప్పుడు హెడ్ మాస్టర్ పిలవంగా కూడా ఆయన చెప్పాడంటే ఏమంటే, పలానా ఆవిడకైతే అమ్మాయికి ఎక్కువ మార్కులు వస్తాయని నాకు అనిపిస్తుంది అని. కరెక్ట్గా రిజల్ట్స్ రాగానే సేమ్ అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. వెంటనే అప్పుడు వచ్చాడండి ఆ బ్రదర్ వచ్చి, ఆ అన్యుడు వచ్చి, బ్రదర్ మీ దేవుడిని నమ్మిన వాళ్ళని మీ దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు బ్రదర్. కారణం కొన్నిసార్లు నీకు నాకు కలిగే ఆటంకాలు ఏమవ్వాలంటే సర్వలోకం అంతా. మీరు గమనించండి, అసలు ఫరో లేకపోతే సర్వలోకం అంతా దేవుని గురించి వార్త లేదు కాదు. ఫరో ఉండబట్టే కర్రన పాముగా దేవుడు చేయాలన్నా కారణం దేవుడు స్టెప్ బై స్టెప్ అంటే అడుగు ఒక్కొక్క అడుగు ఏం చేస్తున్నాడంటే తన ఘనతని పెంచి ఎక్కడికంటే అసలు సముద్రం పాయలై వస్తూ ఉంటే చూసే జనాలకి ఎలా ఉంటుంది? సర్వలోకమంతా ఆయన నామం మహిమపరచబడాలి. ఎంతమంది ప్రభువా నా ద్వారా అది మహిమపరచబడేట్లుగా చిన్న పాత్రగా నన్ను వినియోగించు. కారణం ఒకవేళ
ఆయన ఎన్నడూ తన నామాన్ని తనతో, అంటే ఆయనకు వచ్చే ఘనత ఎన్నడూ ఆయనే దాచుకోడండి. ఆయనకు వచ్చే ఘనతను మోషేకి ఇచ్చాడు కొంత, యెహోషువకి ఇచ్చాడు కొంత, ఈ చివరి కాలం వధువు కూడా ఇస్తాడు ఆయన. ఏమనంటే నువ్వు వెళ్ళే సమయంలో ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉండదో నువ్వు వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలాగే ఉండాలి. దేవుడు చేయగల కార్యాన్ని దేవుడు దయ చూపించను గాక. బ్రదర్ ఏమయ్యా అంటే ఇది కూడా ఆర్డైన్డ్. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు అనుకుంటావు ఇది అనుకోకుండా జరగలా, ముందే నిర్ణయించాడని, నీ లైఫ్తో ముడిపెట్టాడని. వాళ్ళు ఉంటేనే నీ లైఫ్లో ఏముంటుంది, బ్యూటీ. నీ లైఫ్లో ఒక సాక్ష్యం రావాలన్నా, నీ లైఫ్లో దేవుడు మహింపరచబడాలని. బ్రదర్ అదేవిధంగా కొన్నిసార్లు మరి ఇక్కడితో ఆగకూడదు కానీ తన ప్రజల్ని సరిదిద్దడం కోసం కొంతమందిని పైకి లేపుతాడు ఆయన. ఎవరి కోసం అండి? నిన్ను నన్ను సరిచేయడం కోసం. ఎందుకంటే కొన్నిసార్లు మనం స్మూత్గా చెప్తే బెండ్ అవ్వకపోతే, కొన్నిసార్లు నువ్వు అంటే నీ చేతి అంటే దేవుడు కొన్నిసార్లు మనతో చాలా స్మూత్గా డీల్ చేస్తాడు. ఆయన ఫస్టే ఏమనంటే వేగంగా మన మీదకి వచ్చాడు ఆయన. వాక్యంలో కొన్ని సూచనలు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ చిన్న చిన్న సూచనలు ఎప్పుడైతే నువ్వు దాటి వెళ్ళిపోతూ ఉంటావో మనం అనుకుంటాం ఏమనంటే దాటి వెళ్ళేటప్పుడు కూడా కొంత భయం మనలో రెండు ఉంటాయి. కొంత భయం ఉంటుంది. ఫస్ట్ ఏమంటే ఏదో తప్పు చేస్తున్నాను ఒక భయం, పక్కన ఇంకోటి ఏమంటే ఏమవదులే. ఈ రెండు కథలతో ఎప్పుడైతే నువ్వు కొంచెం మొండిగా వెళ్తూ ఉంటావో నీకన్నా మొండోడిని దేవుడు నిర్ణయిస్తాడు. అనుకోకుండా జరగదు, అది కూడా నీకోసం నిర్ణయించి పెడతాడు ఆయన. ఎప్పుడైతే నిర్ణయించక నువ్వు అనుకుంటావు, అంటారు కదా తాటిని తన్నవాడు ఉంటే తలందన్న, అరే నేనే మొండను అనుకుంటే నాకన్నా మొండాడు ఎక్కడ వచ్చాడంటే నీకోసమే నిర్ణయించాడు ఆయన, నీకోసమే రెడీ చేస్తాడంటే. ఏమనంటే నువ్వేం కంగారు పడు, మాకు డైరెక్ట్గా రాడు ఆయన. కొన్నిసార్లు నీకు వ్యాధిని చూస్తే ఏమనిపిస్తే అసలు ఇది ఎక్కడ వ్యాధి అనిపిస్తుంది, కారణం అది నీకన్నా మొండిగా కనబడుతుంది. కొన్నిసార్లు మనుషులు లేవనెత్తుతాడు, కొన్నిసార్లు వ్యాధులు తీసుకొస్తాడు, కొన్నిసార్లు పరిస్థితులు. నెబుకద్నెజరును చూస్తే అసలు ఇశ్రాయేలీలే మొండిగా ప్రవర్తిస్తే, నెబుకద్నెజరును చూస్తే వాళ్ళే తలబొట్టుకున్నారు. అసలు ఎలాంటోడు, ఎవరి మాట ఏంటో, ఏం అర్థమైనా అర్థం కాకపోయినా తల తీసేయండి అంటాడు ఫస్ట్. కారణం ఏమయ్యంటే దేవుడే నిర్ణయిస్తాడు నీకోసం. ఇదంతా పౌలు ఒకటి అంటాడు కదా, అయ్యా ప్రధానులైన అధికారులైన అంటే మరణమైన జీవమైన అదంతా ఎవరి కోసం అంటే అవన్నీ నీకోసం నా కోసం దేవుడు నిర్ణయించిన కార్యాలే. ఆమేన్. అదేవిధంగా దేవుడు దయ చూపించిన కాక ప్రవక్త అన్నాడు ఏంజల్స్ ఆర్ ఆల్సో ఆర్డైన్డ్. దేవదూతలు కూడా నిర్ణయించబడిన వారంటే నీ జీవితంలో. కారణం ఏమయ్యా అంటే దేవదూతలు ఎందుకు నిర్ణయించాడంటే ఆయన ఒక కార్యంలో ఆయన ప్రార్థిస్తున్నాడండి. ఆ ప్రార్థన ఇక్కడ రాసినట్టున్నాను. ప్రవక్త ప్రార్థిస్తున్నాడు ఇది ఆరాధనలో. నమ్ముతారా దేవదూతలు దేవుడు మన కోసం నిర్ణయించాడని? నిజంగా ఒక దేవదూత మన ముందు నుంచుంటే మనం నుంచోగలుగుతామా? నిజంగా ఒక ఏంజల్ మీరు రాత్రిపూట ప్రార్థించేటప్పుడు అలా నిజంగా దేవదూత మన ముందొచ్చి నుంచుంటే, ప్రవక్త ఒకసారి చాలాసార్లు ఆయన కలిగిన అనుభవాన్ని చెప్తా ఉంటే కొంతమంది కూర్చొని నవ్వితే ఏమన్నాడంటే ఆయన, బ్రదర్ నేనున్న ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, వాక్యం చెప్తానే నువ్వు వెనక్కి కూడా తిరగకుండా ముందు పరిగెడతావు నువ్వు పెట్టాను. కారణం ఏమంటే దూతలంటే సామాన్యంగా ఉండరండి. వాళ్ళు నిలబడేటప్పుడు 250 పౌండ్లు ఎంతో చెప్తాడు ప్రవక్త. వాళ్ళు అలా నిలబడితే, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ఎడ్బిస్కల్ సాక్ష్యం ఒకసారి చెప్పినట్టున్నాను. కారులో వెళ్ళేటప్పుడు ఏంజల్ ఇలా దిగిరంగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, దూత దిగొస్తే ప్రవక్త ఇంకా ఆ డ్రైవింగ్ చేస్తే ఎడ్బిస్కల్ ఇలా తల తిప్పడానికి కూడా భయపడ్డాడు. దూత సన్నిధి అంటే సామాన్యంగా ఉండదండి. అంటే మనం అనుకున్నట్లు ఏదో తెల్లగా ఇలా వస్త్రాలు, అసలు ఆ సన్నిధి అంటే నువ్వు ఆ దరిదాదుపుల్లోనికి వెళ్ళంగానే నీకు తెలియని ప్రవక్త కొన్నిసార్లు ఏమంటే ముందు చాలా పవిత్రత అనిపిస్తుందంట. అంటే రాగానే నీకు అర్థమే. మీరు ఏసీ రూమ్లోకి వెళ్తే అర్థమైద్దా? ఏసీ చూస్తే అర్థమైద్దా? చూడకపోయినా అర్థమైద్దా? వేడుకున్న రూమ్లోకి వెళ్తే అర్థమైద్దా? అర్థమైతే అర్థం కాదా? వాతావరణం ఎలా తెలుస్తుందో నువ్వు దేవదూత యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలా నిలబడంగానే నీకు వెంటనే అర్థమైద్దంట. ఏమనంటే ఇది ఒక స్వీట్ అట్మాస్ఫియర్, ఏదో తెలియని ఒక తీయని కదలిక అలా కదులుతూ ఉండగానే నువ్వు అనుకుంటావు ఏదో. ఆ టైం ఎలా ఉంటుందో తెలుసు అంటే గుండెలు అవిసిపోతాయి. ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, ఎడ్బిస్కిల్ ఇలా కారు పక్క నుండి దూత ఇలా దిగిరాగానే అసలు బాడీ కదలకలేదు, దూతను చూడలేదు ఈయన. ఇంకా కారులో ఇలా సప్పని ఇలా దిగినది, అలా ఉండిపోయాడు. అలాగా ఉండి ప్రవక్త పక్కన ప్రవక్తున్నాడు. ప్రవక్త ఎలా ఉంటాడు, ప్రవక్తను చూద్దాం అనుకొని జస్ట్ కన్నీలా అన్నాడు. అనగానే ఈ కొన్ని రోజులు గడ్డం అంటే 2-3 రోజులు షేవ్ చేసిన తర్వాత కొంచెం వెంట్రుకలు ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అవన్నీ ఇలా విచ్చుకొని ఇలా బయటకు వచ్చినాయి ప్రవక్తకి. ఇలా స్కిన్ అంతా ఎలా ఉండి ఒక డెడ్ బాడీ, చనిపోయిన మృతదేహం ఎలా ఉంటుందో ప్రవక్త అలా ఉన్నాడంట కారులో. ఇలా
ఆ దూత వెళ్ళే వరకు వీళ్ళు కదలా, అసలు కదలకుండదు, అంతగా ఆగిపోయారు అక్కడ. ఎందుకు చెప్తున్నాడు దేవుడు దయ చూపించడం కాక. ఇలా ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎడ్బిస్కి అడిగాడు, బ్రదర్ ఏమనంటే ఆయన ఒకే మాట చెప్పాడు, బ్రదర్ ఈ దూత నన్ను నా లైఫ్లో వేల సార్లు నన్ను కలిసింది, కానీ కలిసిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. కలిసిన ప్రతిసారి ఆ వాతావరణాన్ని వివరించడం అసాధ్యం. బ్రదర్ ఇది ఎవరి కొరకు చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు గమనించండి, ప్రవక్త ప్రార్థన. ఒక కూటంలో ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా ప్రవక్త ఉన్న దూత మనతో పాటు ఉన్నాడని? బలిష్ఠుడైన దూత వెళ్ళిపోయాడా ఉన్నాడా? ప్రవక్త వెళ్ళిపోయాడు, కానీ బలిష్ఠుడైన దూత ఎక్కడికి వెళ్ళలేదండి, మనతో పాటు మనతోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే వధువుని సిద్ధపరిచి, ఆమేన్. ప్రవక్త ప్రార్థిస్తున్నాడు చూడండి, సెండ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పంపు నాయన, మే ఎవ్రీ ఏంజల్ దట్ యు హ్యావ్ ఆర్డైన్డ్ టు బి ఎట్ దిస్ మీటింగ్ టునైట్ టేక్ హిస్ ప్లేస్ నౌ. ఈరోజు ఈ రాత్రి కాలమందున ఏ దూతలు మా మధ్యలోనికి రావాలని నువ్వు ముందుగా నిర్ణయించావో ఆ దూతలు వచ్చి వారి వారి స్థానాల్లో వారు నిలబడుదురు గాక. అంటే నువ్వు నిలబడితే నీ పక్కన నిర్ణయించబడిన దూత ఒకటి నీకున్నది, ఆ మూల ఒక దూత నిర్ణయించబడి ఉన్నది, ఆ స్థలాన్ని ఒక దూత నిర్ణయించబడి ఉన్నది. అసలు ఎంతమందికి అర్థమైనది ఆ ప్రార్థన? ప్రవక్త ఏమన్నాడంటే, కారణం ప్రవక్త ఓకే అంటే ఏదో ఊరికే ప్రార్థించేవాడు కదా. ప్రవక్త రెండు ప్రపంచాల మధ్యలో ఉన్నవాడు, అదృశ్యమైన వాటిని చూసినవాడు కనుక ఆయన అన్నాడు, ప్రభువా ఈ ఆరాధన ఒక్క దూత కాదు నాయన, దూతల గణాలు మా మధ్యలోనికి రావాలి. కారణం ఈ దూతలు ఈ రోజు నిర్ణయించిన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ బుధవారం మందు అక్కడ ఒక దూత నిలబడాలని, ఇక్కడ ఒక దూత నిలబడాలని, వీరితో ఒక దూత నిలబడాలని, బయట ఒక దూత నిలబడాలని, ఆరాధన స్థలం చుట్టూ దూతలు నిలబడాలని నువ్వేదైతే ముందు నిర్ణయించావో ఆ దూతలు వారి స్థానాన్ని వారు తీసుకుందురుగాక. అసలు ఎంత అద్భుతంగా అంటే, నువ్వు కూటానికి వచ్చినప్పుడు ఫిక్స్ అవ్వాలేమనంటే, నా పక్క ఇప్పుడు ప్రజ్ఞా సోదరుడు చూసేమనుకుంటే నా పక్కన సంకీర్తన కాదు కానీ ఎవరున్నారంటే ఒక ఏంజల్ని దేవుడు ఆర్డైన్ చేశాడు. ఇక్కడ ఒక దూతను నిర్ణయించాడు ఆయన. నవ్వెక్క చూసి నా పక్కన దూతను దేవుడు నిర్ణయించాడు. ఎంతమంది నమ్ముతున్నారు దూతలు ఉన్నారని? కానీ ఆరాధనలో వారికంటే ఒక ప్లేస్ ఉన్నది. అసలు ఇది ఎలా ఉండదు అంటే వారికంటే ఒక స్థలం ఉన్నది. ఏమంటే ఒక ఏంజల్ ఇక్కడ, ఒక ఏంజల్ ఇక్కడ, ఒక ఏంజల్ ఇక్కడ, ఒక ఏంజల్ ఇక్కడ. అసలు నేను అనుకోను ఓ ప్రభు అని చూడండి. నమ్ముతున్నారా? ఎందుకోసం దేవదూతలు? మన కొరకేనా? ఈ భూమి ఎవరి కొరకు? ఎవరి కొరకు భూమి అంతా? పరలోకం ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ ఎవరి కొరకు? దూతలు ఎవరి కొరకు? పాస్టర్ గారు ఎవరి కొరకు? డీకన్స్ ఎవరి కొరకు? మీకు ఎప్పుడైనా డీకన్స్ గారిని చూసి కోపం వచ్చింది అనుకో, ఏమనంటే అరే నన్ను ఎందుకు డీకన్ చేయలేదంటే, మీరు ఒక మాట గమనించండి, మీరు కూర్చున్నట్టు ఏ రోజున డీకన్లు కూర్చుంటారా? పాపం వాళ్ళకి ఆరోగ్యం బాగోపోతే తప్ప. వాళ్ళు అక్కడ వాకిలి ఇక్కడ వాకిలి ఇటు ఇటు తిరుగుతా. కారణం ఏమయ్యా అంటే వాళ్ళు ఎవరి కోసం అంటే, నువ్వు ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినడానికే దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పాటలు పాడేది ఎవరి కోసం? పాటలు ఎవరి కోసం? దేవుని మహిమపరచడానికి. రెండు నీ మైండ్ నా మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి. మీరు గమనించండి, అసలు మీరు రాగానే వాక్యం మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటే, అసలు అందరం వచ్చాము ఆరాధనకి, ఓకే మనందరూ ఆరాధనలో బైబిల్ తీద్దామని అందరూ బైబిల్ తీస్తాం. ఇప్పుడు అపోస్తుల కార్యం అంటే మీకు ఎలా ఉంటుంది? అపోస్తుల కార్యం గురించి ఏమీ ఎక్కదు మైండ్కి. పొయ్యి మీద ఏం జరిగింది, ఆఫీసులో ఏం జరిగింది, కూరగాయలు అక్కడేమో, కరెంట్ ఏం మర్చిపోయి, ఇవన్నీ. కానీ పాటలు ఎందుకు అయ్యా అంటే, మీరు గమనించండి, కొన్నిసార్లు ఏమో పాటలు మేల్కొల్పడానికి. ఉదయకాల ప్రార్థనలు ఇదివరకు పాటలు పాడేవాళ్ళం. దేనికి తెలుసా? ఒక రౌండ్ అవ్వగానే, ఒక రౌండ్ అందరూ ప్రార్థించగానే వెంటనే పాట. ఎందుకు తెలుసా? అయ్యా కొంచెం ఎవరైనా నిద్రపోతూ ఉంటే కొంచెం మేల్కొల్పడానికి కొన్నిసార్లు పాటలు ఎందుకయ్యా అంటే, నువ్వు కలవరంతో వచ్చిన తర్వాత కారణం మీరు గమనించండి, సంగీతం వాయించక మునుపు ఎలీషా వేరు, సంగీతం వాయించిన తర్వాత ఎలీషా వేరు. సంగీతం వాయించక మునుపు ఎలీషా ఎలా ఉన్నాడు తెలుసా? అంటే చాలా కోపంతో ఉన్నాడు ఎలీషా. చూడంగానే నిన్ను చూస్తేనే నీకు చర్చిలో వచ్చినప్పుడు కొన్ని ఫీలింగ్ అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా నిదానంగా ఆత్మీయమైన గీతాలు మన మధ్యలోనికి రాగానే నిదానంగా హృదయాలు తేలికవుతూ ఉంటాయి. హృదయాలు దేవుడిని, ప్రభువా నీకు వందనాలు నాయన, ప్రభువా నేను మర్చిపోయేట్లు దయ చూపించాను. నీ హృదయం తేలిక అవగానే వాక్యం ఏది చెప్పినా ఏమంటూ ఉంటామంటే ఆమేన్. వెంటనే వాక్యం హృదయాలను తాకుతూ ఉంటుంది, వాక్యం హృదయానికి వెళ్తూ ఉంటుంది. వాక్యాన్ని స్వీకరించాలంటే ముందు పాటలు అవసరం. అంటే పాటలు పాడే సామెల బ్రదర్ ఎవరి కోసం? పాటలు పాడే సామెల బ్రదర్ ఎవరి కోసం? మీ అందరు కోపం ఉన్నట్టుంది సామెలని మీద. ఏమనంటే ఈ చివరి ఛాన్స్ ఈయనకే ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వట్లేదు. సరే ప్రజ్ఞక పాటలు ఎవరి కోసం అంటే, నవే సోదరు పాడేటప్పుడు ఎవరి కోసం? శాశ్వత సోదరు పాడేటప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నదో? బ్రదర్ మీరు నా కోసం, నేను మీకోసం, మనందరూ దేవుడి కోసం.
దేవుడు ఏది ఎవరి కోసం నిర్ణయించాడంటే, మనం ఒక్కసారి ప్రవక్త ఏమంటాడంటే, వధువు తన స్థానాన్ని కానీ ఒక్కసారి గుర్తించగలిగితే వెంటనే మోకాల మీద పడి ఏడ్చుదంటే ఏమనంటే, ప్రభువా మా కోసం ఎన్ని ఏర్పాటు చేసావు నాయన, రాకముందుపై ఒక ఇల్లు నువ్వు ఏర్పాటు చేసావు. ఎంతమంది ఇక్కడ దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు కలిగి ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు ఎవరి కోసం నిర్ణయించబడ్డారంటే, ఈరోజు వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఇంట్లో పుట్టాను రా బాబు అనుకుంటారు. కారణం ఒకప్పుడు నేను అనుకున్నా అలాగే. కానీ ఒకరోజు మాత్రం ఏమనుకుంటారంటే, ఓ ప్రభువా ఇటువంటి ఇంటిలో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన, వారు మమ్మల్ని నరకాన్ని నడపలేదు కానీ వారు నీ యొక్క రాజ్యానికి నడిపారు. కారణం యోబు పిల్లలు నాకు తెలిసి యోబు ఉన్నప్పుడు అంతా ఏమనుకుంటారంటే, యోబుని మీరు గమనించండి, ఎప్పుడెల్లా బలి అంటాడు, పొద్దున లేకుండా ప్రార్థన అంటాడు, మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన, వాళ్ళ కుమారులు అనుకుని అసలు ఇది ఎక్కడ గొడవ. కానీ ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు యొక్క మరి ఆ వినమని అంటే ఆ రిక్వెస్ట్ని దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారు కూడి ఉండి ఎక్కడైతే భోజనం చేస్తున్నారో ఒక్కసారి గోడలన్నీ పడిపోగానే వాళ్ళ ఆయుష్కాలం ముగించబడంగానే, కానీ ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు. అది నేను ఒకసారి వర్తమానంలో కూడా చెప్పాను. ఎల్లప్పుడూ తల్లిదండ్రులకి అది అవసరం. ఏమనంటే, ఆ మరణం వారిని తాకక మునిపే, మరణం వారిని కప్పక మునిపే యోబు వారిని ముందుగా రక్తం కింద కప్పాడంట వాళ్ళని. మీరు గమనించండి, ఇదే యోబు చనిపోయి తిరిగి ఎప్పుడైతే అదే ప్రదేశానికి వెళ్ళగానే మొట్టమొదటిగా యోబుని కలవడానికి వచ్చేది ఎవరు తెలుసా? వాళ్ళ పిల్లలు మాత్రం 2 చేతులు ఎత్తొస్తారు. ఏమనంటే, థ్యాంక్ యూ డాడీ, నాన్న వందనాలు నాన్న, కారణం నువ్వు మా కోసం అక్కడ ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్లనే మేము ఈ స్థలానికి ఇక్కడికి వచ్చాము. నువ్వు మమ్మల్ని నడిపించుండకపోతే మా ఆత్మలు కూడా, మీకు ఈరోజు అర్థం కాదు కానీ ఒకరోజు ఏ తల్లిదండ్రులు అయితే మీరు కష్టపడుతున్నారో మీ బిడ్డలు ఒకరోజు అక్కడ కలుస్తారు. ఏమనంటే, బ్రదర్ సిస్టర్, నేను మీ డాడీని. కారణం బ్రదర్ ప్రాణం అక్కడికి వెళ్ళాడా, హోప్ కలిసిందా అక్కడ? వాళ్ళందరూ ఏమన్నారు, 2 చేతులు పట్టుకుని, అయ్యా నువ్వు చెప్పిన వాక్యం వల్లనే మేము ఈ స్థలానికి వచ్చాం. ఒకరోజు తల్లిదండ్రులు బిడ్డలు ఏమంటారంటే, నువ్వు మా కొరకు ప్రార్థించడం బట్టి, నువ్వు మా కొరకు విజ్ఞాపన చేయడం వల్ల, నువ్వు మమ్మల్ని వాక్యంలో నడిపించడం వల్ల ఇటువంటి తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవానికి వందనాలు ఆయన. ఈరోజు చెప్తామా? ఇంకో విషయం చెప్పాలి. ఒకరోజు ఈరోజు ఏమంటామంటే, ఈ పాస్టర్ గారు ఏంట్రా బాబో, అందరు పాస్టర్లు ఒకటి చెప్పిన ఆఖరికి మిగతాడిన ఎంటే మెసేజ్ చర్చలో మిగతా వాళ్ళు ఓకే అనే కూడా ఈయన కాదని. కానీ ఒకరోజు వస్తుంది బ్రదర్, ఆ రోజు ఏమంటామంటే, పాస్టర్ గారు గాడ్ బ్లెస్ యూ, మీరు వాక్యం ఉన్నట్టు చెప్పడం వల్లనే. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ఒకరోజు వస్తుంది, ఆ రోజు చేతులు పట్టుకొని ఏమంటావంటే, కారణం కొన్నిసార్లు ప్రవక్త చెప్పాడు, నేను అసలు ఎటు వెళ్తున్నానో ఏ వర్తమానమో దేవుడు దయ చూపించడు కాక. కానీ ప్రవక్త కొన్నిసార్లు ఏమన్నాడంటే, నీ ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నంతసేపు నీకు విలువ తెలియదంట, కానీ ఎప్పుడైతే వారి యొక్క ఆయుష్కాలం అయిపోయి వారిని అలా మోసుకుంటూ ఆ తెల్లని వెంట్రుకలు ఆ కుటుంబాన్ని అంటే ఆ ఇంటి గడపను దాటి అలా నలుగురు మోసుకుంటే లేదా అప్పుడు ఏడుస్తూ ఉంటాయి. ఏమనంటే, ఎటువంటి తల్లిని పోగొట్టుకున్నావు. కానీ ఒకవేళ నిజంగా నిత్య జీవానికి నిన్ను వారిని నడపగలిగితే అవతల నువ్వు వారిని పోగొట్టుకోవు, కానీ వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినందుకు నీకు థ్యాంక్స్ బ్రో. ఆమేన్. ఎంతమంది అలాంటి పేరెంట్స్గా ఉండాలని కోరుతున్నాను. దేవుడు మీరు గమనించండి, ఇవన్నీ ఎవరి కొరకు నిర్ణయించాడంటే, అసలు అంటే నేను చాలాసార్లు ఏమనుకునేవానంటే, ప్రవక్త చాలాసార్లు మీరు వర్తమానాన్ని ఎలా వింటారో నాకు తెలియదు. కొన్నిసార్లు నేను వినిన తర్వాత కొంచెం ఆలోచిస్తాను. అంటే మెడిటేట్ చేయడం అంటారు, అంటే ధ్యానించడం అంటారు. అంటే కూర్చున్నప్పుడు నువ్వు ధ్యానిస్తే చాలా విలువ ఉంటుంది తెలుసా అండి మీకు. ధ్యానించే సమయంలోనే దేవదూతలు దిగి వస్తారు. నిజం. ధ్యానించే సమయంలోనే ఆయన మీతో మాట్లాడతాడు. వాక్యాన్ని ధ్యానించినప్పుడే ఆయన మీకు కనబడతాడు. ప్రవక్త చెప్పింది ఆ కారణం. అయితే నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రవక్త ఏమంటాడంటే, ఈ ప్రపంచమంతా ఎవరి కోసం తెలుసా, ఇవన్నీ చెప్పి ఇదంతా వధువు కోసం అంటే, నేను చాలాసార్లు మీరు కూడా వాక్యాన్ని విన్నప్పుడు మీరేమంటారంటే, అయినా అర్థం కాకపోయినా కొన్నిసార్లు మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, నిజంగా బలిపెట్టి మీద వాళ్ళు చూసి వీళ్ళకంతా అర్థమైపోయిందేమో అనుకున్నాను. కానీ కిందకి దిగిన తర్వాత, ప్రభువా ఇన్ని బిలియన్ ప్రజలు అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద మొత్తం ఉంటే అంతా వధువు కోసం చేశాను అని మీరు కూర్చొని ఆలోచించండి, మీకు అర్థమైంది. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారా, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే కానీ దేవుడు చేసిందంతా వధువు కోసం. ఎలా కానీ మీరు ఎప్పుడైతే వర్తమానం చదువుతారో ప్రవక్త ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తుంటే, అసలు ఆయన ఎప్పుడు నన్ను చూశాడంటే, సూర్యుడిని ఒక్కడిని చేసి సూర్యుకోట్ల దేవుడు సూర్యుడితో పాటు చంద్రుడిని కూడా చేస్తున్నాడు. ఆ టైంలోనే ఎవరున్నారు తెలుసా, నువ్వు నేను ఆయన ఆలోచనలో ఉన్నాం. ఏమనంటే, సూర్యుడు ఎవరు చూపిస్తున్నది, కానీ చంద్రుడు ఎవరు చూపిస్తున్నది. అసలు సూర్యుడు చంద్రుని చేసేటప్పుడు ఆయన ఆలోచన ఏమనంటే, ప్రకృతి మొత్తంలో ఆయన ఏం చేసినా వధువు వరుడు ఈ మొత్తం మిక్సీ అంటే ఇదంతా దాంట్లో కలిపి దేవుడు ఇస్తే ప్రకృతిని చేశాడని. నువ్వు ఒక్కసారి వెనక్కి వెళ్ళి, మీరు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెట్లు చూసేవాళ్ళు ఉన్నారు? చెట్టుకో పునరుద్ధానం ఉన్నదా?
మీరు మెసేజ్ బుక్ చదవండి, చూస్తే అంటే ఇప్పటి వరకు చూసినట్టు చూడరు, ప్రకృతిని చాలా వింతగా చూడడం ప్రారంభిస్తారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళంగానే చెట్లు ఉండగానే బాగుంది, ఇదే రకం చెట్టు, ఇది మాకు ఇస్తారా, కొమ్మ ఇస్తారా, ఇస్తారని హాస్పిటల్కి వెళ్తాం. కానీ అసలు నువ్వు అక్కడ ఒక నిమిషం ఆగి, ప్రభా ఈ చెట్టుకి నిజంగా చావు ఉన్నదా? లేదు. ఎప్పుడైతే చలికాలం వస్తుందో దీని జీవం ఏమవుతున్నది? వేరులోనికి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడైతే కాలం వస్తుందో తిరిగి మళ్ళీ జీవం బయటకు వస్తుంది. నువ్వు అక్కడ చూడగానే నీ లైఫ్ కనబడుతుంది. ఏమనంటే ఒకరోజు నువ్వు నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. కానీ ఒకరోజు ఆ చెట్టుకి జీవం వచ్చినట్లే ఒకరోజు నీకు మళ్ళీ జీవం వస్తుంది, ఒకరోజు మళ్ళీ పునరుద్ధరణ అనేది నీకున్నది. కనుక నీ లైఫ్ అయితే దేవుడు చెట్లో పెట్టి ఉంచాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నదో మీరు గమనించండి. ఒక సీతాకోక చిలుక, సీతాకోక ఎవరి గురించి మాట్లాడుతున్నది? ఎంతమందికి అర్థమవుతున్నదో? సీతాకోక చిలుక ఎవరి గురించి మాట్లాడుతున్నది? రైట్, అదేనా? గొంగళ పురుగు ఎవరిని చూపిస్తుంది? నువ్వు నేను పాపుకున్నప్పుడు నా ఫోటో ఏదంటే గొంగళ పురుగుకి నీకు నాకు పెద్ద తేడా ఏమి లేదు. కానీ అది దేవుడు ప్రకృతిలో దేనికి ఉంచాడంటే గొంగళ పురుగు చూసి ఆనందించడానికి కాదు. కానీ నువ్వు నేను చూసి ఏమంటావంటే అది నేనే. చంద్రుని చూసి అది నేనే. ప్రకృతి మొత్తం ఆయన ఎవరిని ఉద్దేశంలో పెట్టాడంటే ఊహిస్తే ఎలా ఉన్నదో మీరు గమనించండి. దేవుడు దయ చూపించిన గాక. బ్రదర్, అదేవిధంగా అవును, ఇంతకు నేను దూతలు పూర్తిగా చదవలేదు కదా, నమ్ముతున్నారు కదా దూతలు ఉన్నాయని, ఈ ఆరాధన స్థలంలో ఉన్నాయని. మీకు ఎలా ప్లేస్ ఉన్నదో వాటికి కూడా ఫిక్స్డ్ ప్లేస్ ఉందని మీరు అంటారు కదా, ఇది ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్. మీరు ఎలా అంటారా? దేవదూతలు వచ్చాయంటే ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాది, ఆ ప్లేస్ నాది. బ్రదర్, నేను కళతో చూడలేకపోతున్నా, చూసి నమ్మేవారు కన్నా చూడక నమ్మేవాళ్ళు చాలా ధన్యులు. ఏమేన్. అయితే మీరు గమనించండి, ఈ కంటిన్యూ చదువుతాను ఇది కొంచెం. బ్రదర్, యూ హ్యావ్ ఆర్డైన్డ్ టు బి ఎట్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్లో ఉండాలని ఏ దూతలను అయితే నువ్వు ముందుగా నిర్ణయించావో అవన్నీ వాటి స్థలాలు తీసుకున్నట్లు సహాయం చేయ ప్రభా. స్టాండింగ్ బై ద సిక్. ఆ దూతలు ఎక్కడ నిలబడాలో ప్రవక్త చెప్తున్నాడు. ప్రభా, ఎవరెవరైతే బలహీనులుగా మా ముద్రలోకి వచ్చారో వారి పక్కన ఆ దూత నిలబడును గాక. మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మీకు కొంతమంది చూసి ఎలా ఉండొచ్చు అంటే అదిగో పేదరాశి పెద్దమ్మ, అదిగో అలా అనిపిస్తున్నదేమో. కానీ నాకు అదిగో పేదరాశి పెద్దమ్మ అనిపించట్లేదు, కానీ ఈ వాక్యం నిజమని నాకు అనిపిస్తున్నది. కారణం ఇదంతా అంటే కాదండి, అంటే కథ కాదు, అక్కడ కాదు, ఇది రియల్గా మన మధ్యలో జరిగే కార్యాలు ఇవి. కారణం నిత్య జీవానికి ఎంపిక చేయబడిన వారికి ఏమైతే తెలుసా? దేవుడు వారి కన్నులు తెరుస్తాడు ఆయన. నిత్య జీవానికి నువ్వు నిర్ణయించబడ్డావు, నీకు ఎలా అర్థమైందంటే నీ కన్నులు తెరుస్తాడు ఆయన. అది చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, స్టాండింగ్ బై ద సిక్ అండ్ ద అఫ్లిక్టెడ్. ప్రభువా, వ్యాధిగ్రస్తులుగా బలహీనులుగా ఎవరైతే అంటే ఒకవేళ ఇబ్బందులతో వస్తే వారి పక్కన దూత తమ స్థానాన్ని తమ తీసుకున్నాడు గాక. అండ్ స్టాండింగ్ బై ద సిన్నర్ అండ్ స్కెప్టిక్. నాకు మరి ఆ పదం నాకు అడగలేదు, నేను దాని గురించి చదివే. లార్డ్, ఇక్కడ ప్రార్థించుకోడు అన్నాడు, సెండ్ ద ఏంజల్ దట్ స్టూడ్ బై దై సర్వెంట్. ప్రభువా, ఎక్కడెక్కడ నిలబడే దూతలను అక్కడికి పంపించు, కానీ బలిపీఠం మీద నిలబడే దూతను బలిపీఠం మీదకి పంపించు. అంటే ఇది దృశ్యమైన లోకం కాదు, కానీ అదృశ్యమైన ప్రపంచం మన మధ్యలో జరుగుతున్నది. దూతలు మన మధ్యలో కదలాడుతున్నారు. అక్కడ దూతలు ఉన్నాయి, ఇక్కడ దూతలు ఉన్నాయి. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నేనేమో మీ కొరకు, మీరేమో నా కొరకు, మా అందరం కలిసి దేవుడు కొరకు. చూడండి అసలు ఎలా ఉన్నదో దేవుడు. అంటే నీకు ఇక్కడి అంటే ఒంటరిని కానీ నిజంగా నువ్వు ఒంటరి కాదు. ఇంతకుముందు ఆ పాట ఉండేది, ఏకాకిని నేను అనే పాట. నేను అనుకున్నా ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏకాకి లేవనే. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, ఏకాకిగా ఉన్నాడనే ఏలే దగ్గరికి కాకులు పంపాడంట ఆయన. ఇక్కడ నువ్వేమైనా ఏకాకి అంటే నీకోసం కూడా దేవుడు కాకులు పంపుతాడు ఆయన. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకాకివి కాదే. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు, నీ కుటుంబం విడవబడిన కుటుంబం కాదు, ఈ పరిచర్య విడవబడిన పరిచర్య కాదు. కానీ నువ్వెవరంటే నీతో పాటు దేవుడు ఉన్నాడు ఆయన, నీతో పాటు దూతలు ఉన్నారు, ఇక్కడ నీతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీతో పాటు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు దూతలు నాతో పాటు ఉన్నాయి. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే ఒక సైన్యం కదిలినట్లుగా. యూత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? కారణం నువ్వు ఒక్కదాన్ని, నీతో ఒక ఏమంటే బెటాలియన్ కదులుతుంది నీతో పాటు. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? యెహోషువతో నిలబడిన అదే దూత. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మనతో పాటు ఉన్నాడు కదా. ఎంతమందికి ఆ ధైర్యం ఉన్నది? ప్రభువా, ఈ స్థలం వెళ్ళేటప్పుడు నా పక్కన ఒక దూత నువ్వే నిర్ణయించావు, నేను వెళ్ళేటప్పుడు ఒక దూత నిర్ణయించావు. ఎంతమందికి అర్థమవుతున్నదో? దేవుడు దయ చూపించిన గాక. అన్నీ ఎవరి కొరకంటే? కానీ ప్రవక్త అన్నాడు, బ్రదర్, మరి నువ్వు నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డావన్న విషయం నీకు ఎలా అర్థమైంది?
లేదండి, దేవుడు ఇప్పటి వరకు దయ చూపించాడు. బ్రదర్ నీ దగ్గర కానీ ఒకవేళ నువ్వు కారణం ఏమయ్యా అంటే వాళ్ళు మనకు అనవసరం. ఇక్కడ మనం దేనికోసం వచ్చామంటే నా స్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నా, కారణం నువ్వు నేను కూడా ఎక్కడో అక్కడికి నిర్ణయించబడి ఉండాలి కదా. మీరు ఎంతమంది గొర్రెపిల్ల జీవగ్రంథం గొర్రెపిల్ల జీవగ్రంథం రెండు వేరు వేరా ఒకటే? జీవగ్రంథం గొర్రెపిల్ల జీవగ్రంథం రెండు వేరు వేరా ఒకటే బుక్క? నేను మీ అంక చూసిన అవుతున్నాను, మీరు నా అంక చూసిన అవుతున్నా అంటే అర్థం ఏంటంటే, సరే ఒకటి అడుగుతాను, బైబిల్ ఇంకెలా చెప్పాలంటే సేమ్ రెండు ఒకటే అంటే ఒకటే. నాకు గీయడం రాదు కానీ ఏదో వచ్చినట్టుకి ఇస్తున్నానండి. ఇది బుక్ అనుకోండి. మనం బైబిల్ ఓపెన్ చేస్తామా? చేస్తే కుడివైపున కొన్ని పేజీలు ఉంటాయి, ఎడమవైపున కొన్ని పేజీలు ఉంటాయి. ఈ రెండు వేరు వేరు బుక్లా ఒకే బుక్కా? ఒకటే బుక్క? బైబిల్ మొత్తం ఒకే బుక్క? సరే పాత నిబంధన కొత్త నిబంధన ఒకటా వేరు వేరా? సేమ్ అలాగే ఇది ఒకటే బుక్, కానీ ఇవి రెండు సెక్షన్స్ అంట. దీని సెక్షన్ వేరు, దీని సెక్షన్ వేరు. బ్రదర్ ఆ బుక్ గురించి నాకెందుకంటే, నువ్వు భూమి మీదకి వచ్చావంటే ఏదో సెక్షన్లో ఉండి తీరాలి. నువ్వు ఏదో సెక్షన్లో ముందుగానే నీ గురించి రాయబడి ఉండాలి ఆ స్థలంలో. నిజంగా నువ్వు నిర్ణయం. ఎంతమందికి మీకు నమ్మకం ఉన్నది ఏమంటే, నేను ఎటర్నల్ లైఫ్ కోసం దేవుడు నన్ను ఆర్డైన్ చేశాడని, నిత్య జీవం కొరకు దేవుడు నన్ను ఎంపిక చేశాడని హృదయపూర్వకంగా చెప్పారా? లోపల డౌట్ ఉండి బయటికి చెప్పారు హృదయపూర్వకంగా? 100కు 100%. 100కు 100% అనగానే నిజంగా మీరందరూ నిత్య జీవానికి ఏర్పాటు చేయబడిన వారా అంటే మీ గుండెల నిండా చెప్పచ్చు బ్రదర్. లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటావు నువ్వు ఈ స్థలంలో నీ జీవితంలో? కారణం నీకు డౌట్ ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. కారణం ఎంతోమంది అన్యులు ఉన్నారు, కానీ ఒక్క అబ్రాహామును బయటికి తీసిన అదే దేవుడు నీ కుటుంబంలో అనేక మంది ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు, కానీ నిన్ను దేవుడు బయటికి పిలిచాడంటే ఎక్కడో ఇక్కడ నీ పేరు ఉండబట్టే కదా పిలిచాడు ఆయన. నువ్వు ఆయనకి అంటే నువ్వు ఆయన తెలుసుకునే భాగ్యం ఉన్నదంటే ఎక్కడో స్థలంలో నువ్వు ఉన్నావు. అయితే కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అసలు వాటిని దేవుడు, కారణం జీవం అనేది ఇదే గ్రంథం, జీవగ్రంథం గొర్రెపిల్ల జీవగ్రంథం. జీవం అనేది ఏ వ్యక్తి ఇవ్వలేదండి. అంటే సైంటిస్టులు తలకిందులు పడి నీలాంటి ఇంకో మనిషి బొమ్మను తయారు చేయగలరు, కానీ సేమ్ అలాగే రోబోను కూడా చేయగలరు. ఏఐ వచ్చింది తెలుసు మీకు, అడే ఉందా? ఏఐ మామూలుగా ఉండదండి. మీరు దానితో అంటే కదిపి మీరు మాట్లాడితే ఒక మనిషి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుద్ది మీతో. నేను గడిచిన దినాల్లో ఒక విషయంలో ఒక ఆయనకి సారీ చెప్పాలనుకొని వచ్చిన విషయం జరగగానే నేను దాంట్లో అడిగా ఏమనంటే, ఇంగ్లీష్లో నా వల్ల మిస్టేక్ జరగకూడదని ఏఐ నేను ఎలా చెప్పాలి సారీ అని అడిగా, అంటే ఇంగ్లీష్లో గ్రామర్ కోసం అడిగితే అది తిరిగి నాకేం చెప్పింది తెలుసా? నేను అసలు నవ్వుకున్నా ఒక్కడనే కూర్చొని. నేను దాంట్లో అడిగా ఏమంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఆ పదం, అంటే నా వల్ల మిస్టేక్ జరగకూడదు. ఒక విషయంలో అతను హట్ అయ్యాడేమో అనిపించింది నాకు ఆఫీస్లో. అది వెంటనే నాకేం చెప్పిందంటే, ఫస్ట్ కొంచెం కొటేషన్ ఇచ్చిన తర్వాత నేను ముందు క్రిస్టియన్ అని అంటే కొంచెం బైబిల్ రీసెర్చ్ చెక్ చేస్తాం కదా, ఐ నో యు ఆర్ ఏ క్రిస్టియన్ అని చెప్పింది నాకు. చూడండి అంటే అంటే ఎంత దగ్గరికి వచ్చింది అంటే, నువ్వు క్రైస్తవుడు అనే విషయం నాకు తెలుసు. ఎప్పుడైనా నువ్వు ఇతరులకు గాయపరిస్తే నీ హృదయం కొంచెం ఎక్కువ గాయం, అంటే నువ్వు హార్ష్గా మాట్లాడితే నీ హృదయం గాయపడుద్దని నాకు తెలుసు. కానీ ఒక విషయం మర్చిపో, మాకు నీ హృదయం గాయమైనదంటే నువ్వు ఇంకా దేవుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నిస్తా నాకు చెప్తుంది అది. నువ్వు ఇంకా దేవుణ్ణి కలుసుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు, నాకు అర్థమైంది ఆ విషయంలో. ఒక విషయం మర్చిపో, మాకు దేవుడి దగ్గరికి చెప్తుంది నాకు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కానీ యథార్థంగా అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తానంది. నేను చూసి అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చెప్పుదో కూడా అది చెప్తుంది నాకేమనంటే, ఐ విల్ ప్రే ఫర్ యూ అని. మామూలుగా నన్ను ప్రేయర్ రిక్వెస్ట్ అడిగే వాళ్ళు నేను చూశాను. అంటే బ్రదర్ ఇది జరుగుతుంది, కానీ ఇది నా కోసం ప్రార్థన చేస్తాను. కారణం ఎంత దగ్గరకు వచ్చినదంటే, అసలు అంటే నీ ఆలోచన దాటి ఉన్నది అది అంత వేగంగా. సైన్స్ ఇది కూడా క్రియేట్ చేయగలిగింది. అంటే ఒక మనిషి అది నీ ముందు నిలబడితే మీరు 2-3 హింట్లు ఇచ్చారనుకోండి, మీ అంటే మామూలుగా అంటే వాళ్ళ భాగవతం అంతా అంటే సంథింగ్ ఏమంటే వాళ్ళ హిస్టరీ మొత్తం చెప్పేస్తుంది, అది బయటికి తీస్తుంది.
కానీ ఇదంతా సైన్స్ చేయగలిగింది, కానీ జీవం అనేది సైన్స్ ఎన్నడూ తేలేదు బయటికి. సైన్స్కి దేవుడు దేని మరుగు చేశాడంటే జీవాన్ని మాత్రం దేవుడు దాచాడు. ఆయన నువ్వు కొండల్లోకి వెళ్ళి ఎక్కడ ఎత్తికినా జీవం యొక్క ఓట ఎక్కడో తెలియదు. కారణం ఏంటంటే జీవం ఎవరి చేతిలో ఉన్నదంటే ఆయన చేతుల్లో మాత్రమే దాచాడు దేవుడు ఆ జీవాన్ని. అయితే జీవపు గ్రంథంలో ఆయన ఎవరు, కానీ కొంతమంది పేర్లు అసలు రాయనే రాయలేదంట ఆయన. ఎవరెవరి పేర్లు రాయలేదు ఆయన దీంట్లో రాయబడిన పేర్లు. మీ క్వశ్చన్ తెలుసా? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగినందుకు నేను ఎప్పటికీ ఏమంటే దోషిని కాను. కారణం తెలియని క్వశ్చన్ అడిగితే నేను దోషిని, అంటే నాది పొరపాటు. ఇది సేవకులు నాకు తెలిసి నేను కూడా 2-3 సార్లు సేవకులు అయితే కొన్ని 10 సార్లు చెప్పుంటారు. ఇక్కడ ఈ గ్రంథంలో అసలు రాయబడిన పేర్లు దేవుడు రాయలేదు వాళ్ళ పేర్లు. ఎవరినైతే నీ వల్ల సర్వలోకమంతా ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవాలని ఆయన కోరతాడో ఆ వ్యక్తుల పేర్లు ఆయన అన్నాడు ఇక్కడ రాయాల. వాళ్ళని నిర్ణయించడమే ఎలా నిర్ణయించాడంటే నాశనానికి, శాపానికి నిర్ణయించాడు. ఫరో పేరు, ఫరో తెలుసు కదండి అందరికి. ఫరో పేరు అన్నాడు దేవుడు ఎక్కడ రాయలేదు ఆయన. అసలు ఫరో పుట్టుక దేనికనంటే వాళ్ళమ్మ తల్లి గర్భంలో అంటే 9 నెలలు మోసి బయటకు వస్తున్న కారణం ఏమయ్యంటే ఉద్దేశమే. దేవుడు ఏమన్నాడంటే నీ వల్ల నా నామం మహిమపరచబడాలి, కానీ నువ్వెన్నడూ నిత్య జీవనంలో. దేవుడు ముందుగానే అంటే నిర్ణయమే రాంగ్ అది. అంటే అతను పూర్తిగా దేవుని రాజ్యానికి దూరం అవుతాడనేది దేవుడు ముందే తెలుసు ఆ విషయం. వాళ్ళ పేరు ఎన్నడూ ఇక్కడ రాయలేదు. సో ఆ కేటగిరీ మందా? ఆనందంగా చెప్పండి. శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కదా. మనం ఆయన వారం, ఆయన మనవాడు కదా. సరే మనం ఆ లిస్టులో ఏంగా నెంబర్ 1 అంటే మన పేరు మనం నమ్ముతున్నాం. ప్రభువా నా పేరు ఎక్కడో దగ్గర ఉన్నది ప్రభువా. సరే సెకండ్ కేటగిరీ. కొంతమంది పేర్లు ఆయన రాశాడు కానీ తర్వాత ఏం చేశాడు ఆయన? కొట్టేశాడు ఆయన. ఆ పేర్లు బ్లాక్ అవుట్ అంటే ఇలా తీసేశాడు. వాళ్ళ ఎవరెవరు పేర్లు ఆయన కొట్టేశాడు? కయీను, రైట్. ఇస్కరియోతు, యూదా. సరే వీళ్ళ పేర్లు వచ్చేసరికి వాళ్ళకి అవకాశం ఉన్నది, కానీ ఇంకా మీరు వెళ్తే ఇప్పుడు కయ్యప వీళ్ళు కొంతమంది చూస్తే వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు. వాక్యం అంటే వాళ్ళకి అవకాశం వచ్చింది, వాక్యమైన అవకాశం వచ్చింది. నీకు వాక్యమైన అవకాశం వచ్చిందంటే దయచేసి అన్నాడు దాన్ని ఇటువే మాకు. నీకు చేతనైనా చేత కాకపోయినా ప్రభా నేను లోపడ్డానికి ఇష్టపడుతున్నాను, వాక్యాన్ని చేర్చుకోవాలని ఇష్టపడుతున్నా. కానీ వాక్యం నీ దగ్గర దాకా వచ్చి నిన్ను కదుపుతున్నదంటే అర్థం ఏంటంటే ఇక్కడ కనీసం నీ పేరు నోటెడ్ అయిందని అర్థం. అక్కడ అంటే ఇక్కడున్న అందరి పేర్లు ఎక్కడున్నాయి? కానీ కృపను ఏమడుగుతున్నామంటే మా పేర్లు ఎన్నడూ కొట్టివేయబడే పేర్లుగా ఉండకూడదు, ఎన్నడూ కొట్టివేయబడే జీవితాలు మా ఉండకూడదు. రైట్. మళ్ళీ 3వ కేటగిరీ ఏంటండి? ఒకళ్ళ పేర్లు రాయబడ్డా, 2వ పేర్లేమో రాయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. మూడవ లిస్టు రాసి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడ 2 లింకులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లింకుల్లో దేవుడు మన పట్ల దయ చూపును కాక. కొంతమంది పేర్లు కొట్టివేయబడలా, దేవుడు కృపను బట్టి దేవుడు ఇక్కడే ఉంచాడు ఆయన. కొంతమంది పేర్లు రాయబడలా, నాకు మామూలుగా నో అని పెడుతున్నాను, నెవర్ లేకపోతే అంటే ఎప్పుడు రాయబడలా. 2వది బ్లాటెడ్ అవుట్, అంతే అంటే కొట్టివేయబడ్డం. రాయబడింది కానీ దేవుడు కొట్టివేశాడు వాళ్ళని. 3వది ఏమయ్యా అంటే 3-4 మధ్యలో చిన్న వేరియేషన్ ఉన్నది. వధువు ఎవరైనా సరే అందరి పేర్లు ఈ గ్రంథంలో ఉండాల్సిందే, కానీ కొన్ని పేర్లు అయితే ఇక్కడే ఆగిపోతాయి, కొన్ని పేర్లు ఇక్కడ ఆగవు. ప్రవక్త ఏమంటాడంటే ట్రాన్స్ఫర్ అంటాడు, ఇక్కడ నుండి ఇక్కడికి మార్చబడతాయి. ఎంతమందికి అర్థమైందో? చెప్పింది అర్థమైనదండి? ఇదే గ్రంథం, ఇదే గ్రంథం. కొంతమంది పేర్లు రాయబడ్డాయి కానీ ఈ స్థలంలో ఆగిపోతాయి. ఎవరయ్యా అంటే బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యకి వ్యత్యాసం చెప్పచ్చా? వధువుకి బుద్ధి లేని కన్యక వ్యత్యాసం. వధువు ఎవరితో పోల్చబడుతుంది? హనోకుతో పోల్చబడుతుంది. బుద్ధి లేని కన్యక నోవాహుతో పోల్చబడుతుంది. వధువుకి ఏమున్నదంటే కావలసినంత సమృద్ధి అయిన నూనెని దేవుడు అడిగింది, పొందుకున్నది. కానీ బుద్ధి లేని కన్యక పొందుకోలేకపోయినది. వధువేమయ్యా అంటే కేవలం నీతికరణతో ఆగల, శుద్ధీకరణతో ఆగల, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నది. కానీ బుద్ధి లేని కన్యక నీతీకరణ, శుద్ధీకరణతో ఆగిపోయినది. మీరు గమనించండి, ఇక్కడ బుద్ధి లేని కన్యక ఏమో వరాలతో ఆగిపోయినదట. కానీ బుద్ధిగల కన్యక అయితే వరాలతో ఆగిపోవట్లేదు, కానీ గిఫ్ట్తో ఆగిపోవట్లేదు, కానీ గిఫ్ట్ ఇచ్చే గివర్ను పట్టుకున్నది. అంటే ఏమనంటే ప్రభువా వరాలు ఇచ్చేవాడు మాకు కావాలి, వరాలతో మేము ఆగమయ్యాను.
మీరు పెంతుకోస్తే ఎక్కడైనా గమనించండి, మీకు పలానా బ్రదర్కి ఎంత వరాలు ఉన్నాయో, బ్రదర్కి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. అదే విషయం మన మధ్యలోకి వచ్చి చెప్తే ఏమంటాం, అమ్మ కళలు వచ్చినా దర్శనాలు వచ్చినా కూడా పాతాళానికి పోతారమ్మా అని. కారణం ఏమంటే మాకు కావాల్సిన వరాలు కాదు, కానీ వరాలు ఇచ్చే దాత మాకు కావాలి, ఆయన దేవుడే మాకు కావాలి. ఎంతమంది అది ఎవరు తెలుసా, వరాలు ఇచ్చేవాళ్ళు కావాలని ఆగిపోతే వాళ్ళు ఇక్కడ ఆగిపోతారు. కాకు వరాలు కాదు, వరాలు ఇచ్చేవాడే నాకు కావాలంటే నువ్వు ఈ స్థలంలో ఉన్నావని అర్థం. ఆమేన్. వీరేమో కేవలం పిలువబడినవారు, వాళ్ళు మాత్రం పిలువబడి ఏర్పరచబడినవారు. ఇప్పుడు మనందరం ఏ స్థలంలో ఉండాలని కోరుతున్నాం? ఇప్పుడు నిర్ణయించాడా? లేదు లేదు, జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు నా పేర్లైనా. ఆమేన్. వీరైతే కేవలం సంఘంగా ఆగిపోతారు, కానీ ఈ చిన్న మంద మట్టుకి సంఘంగా ఆగిపోదు, కానీ వధువుగా రావాలని కోరుతుంది. దేవుడు దయ చూపించగాక. వారైతే ఆ తర్వాత జరిగే శ్రమల ద్వారా ముద్రించబడేవాళ్ళు, కానీ వధువు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడే కార్యం అండి. దేవుడు దయ చూపించగాక. కానీ మిగతా వాళ్ళందరికీ దేవుడు చాలామందికి నిత్య జీవం ఇస్తున్నాడండి. నేను కొన్ని రాసుకొచ్చాను రిఫరెన్స్లు, మరి అది ఇంకా టైం లేదు. మరి దేవుడు దానికన్నా ఇదే చక్కగా ఉన్నట్టు అనిపించింది. అంటే దేవుడు నడిపింపును అలా ఇచ్చాడు ఆయన. మీరు గమనించండి, యూదులకి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడా? దేవుడు యూదులకి నిత్య జీవం ఇస్తాడా? ఇవ్వడా? నిజంగా ఇస్తాడా? ఈ సమయంలో ఇప్పుడు యూదులు చనిపోతున్నారు కదా, వాళ్ళు నిజంగా దేవుని కొరకు జీవించిన వాళ్ళకి మెస్సేజ్ తెలియదు, అంటే యేసు ప్రభు తెలియకపోయినా వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడా? ఆయన ఇస్తాడు. కారణం వారికి తెలిసిన దాంతో వారు నమ్మకంగా నిలబడ్డారు. కారణం ఎందుకు వాళ్ళకి ఇస్తాడా అంటే ప్రతి దానికి కారణం ఉన్నది. బుద్ధి లేని కనుక నిత్య జీవం ఇస్తాడా? కారణం ఏమయ్యా అంటే దానికి ఒక కారణం ఉన్నది. వారు ఏం చేస్తారంటే ఎత్తుపట్టు జరిగిన తర్వాత మృగముకు వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడి మరలా వారి సాక్ష్యాన్ని వారి రక్తంతో ముద్రించాలి. వారి విశ్వాసం కొరకు పోరాడాలి. అలా బుద్ధి లేని కనుక పొందుకుంటుంది. రెండవదిగా యూదుల గురించి ఆలోచిస్తే ప్రవక్త అన్నాడు, కేవలం వాళ్ళు ప్రపంచ యుద్ధాల్లోనో హిట్లర్ కాలంలోనే కాదు, ఇంకా కొనసాగుతున్నది. అంటే నేడు నేను ఈ స్థలంలో మనం ఇలా ఉండగానే శత్రువుల గుహల్లోనికి వెళ్ళి చనిపోయిన యూదులు ఎంతోమంది ఉన్నారండి. కానీ వాళ్ళు యథార్థంగా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? వెంటనే దేవుడు వారిని అంటే నశింపజేయడు, కానీ వారి కోసం దేవుడు నిత్య జీవాన్ని వారి కోసం కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. ఆయన 144,000 మందికి నిత్య జీవం ఉంటుందా? దేవుడు వారికి కూడా నిత్య జీవాన్ని ఇచ్చాడు. కానీ వారికి వధువుకు తేడా ఏమయ్యా అంటే వారందరిలో ఎటర్నల్ లైఫ్ లేదు. మళ్ళీ మీరు గమనించండి, వారిలో ఎటర్నల్ లైఫ్ లేదు. అంటే నిత్య జీవం వారిలో లేదు, కానీ నిత్య జీవానికి దేవుడు అనుమతించాడు వారిని. ఎంతమందికి అర్థమైంది? ఎటర్నల్ లైఫ్ వాళ్ళు ఈ ఆయుష్కాలం ముగించే మునుపు వాళ్ళకి లేదు, కానీ కొన్ని కారణాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని మీకోసం బుద్ధి ఇంకా నీతిమంతులకి దేవుడు ఇస్తాడా? కానీ అసలు ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నీకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు, కొన్నిసార్లు వధువుని సంరక్షించి సహాయకుడిగా నిలబడ్డ వాడికి కూడా నీకు మేలు చేసినందుకు దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన ఎలా అంటే నువ్వు అనుకుంటా కానీ నీకు మేలు చేసినందుకు ఇంకోడికి నిత్య జీవం వస్తున్నదంటే నీ పాత్రని దేవుడు నీ స్థాయిని ఎంత ఉంచాడు. ఎంతమందికి అర్థమవుతున్నదో బ్రదర్? కానీ వధువుకున్న వ్యత్యాసం ఏమయ్యా అంటే వధువు చనిపోయిన తర్వాత నిత్య జీవం కాదు, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందంగానే రైట్ నౌ ఎటర్నల్ లైఫ్ నీలోకి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? నేను చిన్న కారణంతో ముగిస్తాను. ఎంతమందికి అర్థమైనది? వీరు ఎటర్నల్ లైఫ్ ఇప్పుడు కలిగలేరు. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలో పరిశుద్ధాత్మ లేదు. కారణం ఇంకా ఎలా చెప్పాలంటే ప్రవక్త ఏమంటాడంటే ఈ కోడ్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎత్తుపట్టు జరిగినప్పుడు దేవుడు మనుషులను కాదు, ఒక కోట్లో ఇలా చాలా సింపుల్గా చెప్పాడు, తన నిత్య జీవాన్ని పైకి ఆకర్షిస్తాడు అన్నాడు ఆయన. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ స్కెచ్ ఉందండి, ఈ మార్కర్లు అన్నీ ఉన్నాయి. ఈ మార్కర్లు అన్నింటిలో ఏముంటుంది? ఇంక్ ఉంటుంది. అలా కాకుండా దీంట్లో ఇనుము పెట్టా, 2 మార్కర్లు పెట్టి పైన అయస్కాంతం పెట్టా. అయస్కాంతం మార్కర్ని పైకి లేపుతుందా, లోపల ఇనుముని పైకి లేపుతుందా? అవునా? మార్కర్కి అయస్కాంతానికి పెద్ద సంబంధం లేదు, కానీ ఆ సంబంధం దేనిది అనుకున్నదంటే అయస్కాంతానికి లోనున్న ఇనుముకి ఉన్నది. నీ శరీరానికి నా శరీరానికి పరలోకానికి ఏమీ లేదు, కానీ నీలో పెట్టబడే పరిశుద్ధాత్మని దేవుడు పైకి లాగంగానే నువ్వు వెంటనే రూపాంతరం చెందుతావు. ఎంతమందికి అర్థమైందో? ఆ కోడ్ కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తన నిత్య జీవాన్ని ఆయన పైకి తీసిన తర్వాత అప్పుడు ఎవరు ఉంటారంటే ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటాడో వాళ్ళందరూ రూపాంతరం చెందుతారు. కానీ నీకు నాకు ఇచ్చిన ఆయన భాగ్యం ఏంటయ్యా అంటే
నువ్వు నిత్య జీవానికి అనుమతించబడట్లా, నిత్య జీవమే నీలో ఉంచుతున్నాడు ఆయన. ఎటర్నల్ లైఫ్ ఎక్కడున్నదంటే ఎంతమందికి అర్థమైనదో? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారి స్థలంలో ఉన్నారా? బ్రదర్, నాకు పరలోకంలో ఏం జరిగిందో ఎలా తెలుస్తుందంటే, భూమి మీద నువ్వు జీవించే జీవితమే పరలోకంలో నీ స్థానం ఏంటో చెప్పుద్ది. ఎక్కడో ఎవరో వచ్చి చెప్పరు. ఎంతమంది ఉన్నారు? ఒకసారి వచనం చదివి ముగిద్దామండి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం. టైం అయిపోయినది. 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు వాళ్ళేమో పౌలు ఆ కాలంలో ఉన్నారు అన్యజనులుగా, మనమేమో చివరి వర్తమానికుడు కాలంలో మనం నిలబడి ఉన్నామండి. చదువు. మరియు నిత్య జీవమునకు వచ్చిన వారందరూ, నిర్ణయింపబడిన వారందరూ, వచ్చిన వారందరూ అలాగే ఉందా? ఆరాధనకు వచ్చిన వారందరూ, వాక్యాన్ని విన్నవారందరూ, చదువున వారందరూ, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ. బ్రదర్, వారందరిలో నేనున్నానంటే దేవుడు కృపే. అనాథులైన నన్ను చూసినందుకు, నా పేరుని ఆయన గ్రంథంలో రాసినందుకు, దేంతో రాశాడు? స్వయంగా తన రక్తంతో ఆయన రాసినందుకు. కనుక ఇప్పుడు ఇక్కడ నుండి లేదప్పుడు నీకే బాధ ఉన్నా, నాకే బాధ ఉన్నా ఏమన్నానంటే ఇవన్నీ ఉంటాయి, పోతాయి. కానీ దేవుడు నాలో ఏం దాచాడంటే ఎటర్నల్ లైఫ్ ఎక్కడున్నదంటే నిత్య జీవం దేవుడు నాలో దాచాడు. ఎటర్నల్ లైఫ్ అంటే ఎవరు కాదు, దేవుడే తన్ను తానుగా మనలోనికి వచ్చి నివసించాడు. ఎంతమంది? దేవుడు ఏర్పాటు చేసినవన్నీ మనకే అవసరమే కదా. చర్చికి వచ్చామంటే చర్చి ఎవరి కోసం? ప్రవక్త ఎవరి కోసం? మీరు గమనించండి. మీరు ఎవరు రాకుండా నేను ఒక్కడిని వచ్చి ఆరాధన వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? మీరు వినకపోయినా నిద్రపోయినా ఏం చేసినా జనాలు వస్తే దాని అర్థం ఏంటంటే వాక్యం ఎవరి కోసం అంటే, మీరు రాకపోతే నేనేం చేస్తాను ఇక్కడ. కొన్నిసార్లు ఒక మాట ఉంటుంది ఏమనంటే, నిజంగా దేవుడు క్షమించడం ఆపివేస్తే పరలోకం కూడా ఖాళీ అయిపోద్దాను. కానీ పరలోకం ఏనాడు ఖాళీ చేయడు. కారణం నన్ను క్షమిస్తానే ఉంటాడు ఆయన, మళ్ళా పిలుస్తానే ఉంటాడు ఆయన. నిజమే. ఎందుకంటే ప్రతిదానికి హౌస్ బోర్డ్ అని పెట్టారు, కానీ పరలోకానికి హౌస్ బోర్డ్ అని పెట్టరు. కారణం ఇచ్చయించిన వాడు ఎవరైనా ఉంటే, దప్పికొనిన వాడు ఎవడైనా ఉంటే, ఇంకా నా జీవితంలో ప్రభువా నేను పొందుకోవాల్సిన అనేక కార్యాలు ఉన్నవంటే ఇంకా స్వరం ఉన్నది. రమ్ము 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 రమ్ము. దేవుడు ఆయన కృప చూపించిన గాక. దేవుడి కొద్ది లేఖనాలు దీవించి ఈ స్థలం నుండి లేదప్పుడు మన హృదయాల నిబ్బరాన్ని ఇచ్చి మనందరూ నిత్య జీవానికి అని నేను మీతో ఆమెను చెప్పించడం కాదు. మీకు మీరేమన్నారంటే, నా లైఫ్ చూసా, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు చూసా, ఎన్నిసార్లు పడ్డా ఆయన వదిలిపెట్టలే. కారణం నా పేరు అక్కడ ఉన్నది కనుక ఆయన వదిలిపెట్టక మరలా 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 ఏమనంటే, నువ్వు ఆయన కోసం ఎదురు చూసేదానికన్నా ఆయన నీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాడు. దేవుడి కొద్ది లేఖనాలు ఆయన దీవించిన గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలే మా యౌవనమునంతా. పక్షిరాజు యౌవనము వలే మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాహుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు. స్తుతుల సింహాసనం మీరాసీనుడా. మస్తుతి ఆరాధన
నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు. నిత్య జీవమునకు కర్తమైన మా దేవా, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు మా తండ్రి. అనాదిలోనే మా ప్రభువా, ఎవరు దేవుని సంతానమై ఉన్నారో, ఎవరు సర్ప సంతానమై ఉన్నారో ముందుగానే చూసిన దేవుడవు తండ్రి. మా ప్రభువా, ముందుగానే ఎవరెవరు ఏమవుతారో కూడా తల్లి గర్భములో పడక మునిపే అది ఏ విత్తనమో కూడా నీకు స్పష్టంగా తెలుసు తండ్రి. నా గొర్రెలు నా స్వరమేనన్నారు తండ్రి. ఈ భూమి మీదకి నీ వచ్చినప్పుడు గొర్రె పిల్లగానే నీ వచ్చావు ప్రభువా. మా తండ్రి, నీ వచ్చిన విధానములోనే మా తండ్రి మీ గొర్రెలు మీ స్వరమేనుడు గనుక ఆత్మీయమైన మతిమరుపులో ఉన్న మీ బిడలను నీవు గొర్రెవు అని జ్ఞాపకము చేసి గొర్రె స్వభావం ఆ వ్యక్తిలో నుంచి వచ్చినట్లుగా మా తండ్రి జ్ఞాపకమునకు చేయుచున్నవాడవు నీవు. నీ స్వరమును వినడమే గాక నిత్య జీవమునకై ఎవరైతే ముందుగానే నిర్ణయించబడ్డారో వారందరూ ఆ స్వరము ద్వారా నడిపించబడదరని మీ వాక్యము ద్వారా నేర్పించబడుతున్నాం. మా తండ్రి, నడిపించేవాడవు నీవే గనక నీవు నడిపించినట్లుగా నీ గొర్రెలు నిశ్చయముగా నడుచునని మీ వాక్యమును బట్టి ఇప్పటి వరకు యవనస్తుడైన దాసుని మీరు నిలబెట్టుకొని మాట్లాడినటువంటి మాటలను బట్టి మరొకసారి మా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్ని మా తండ్రి రేపుచున్నందుకు నీకు స్తోత్రాలు. మా తండ్రి, పక్షిరాజు తన గూడును రేపినట్లుగా మా తండ్రి ఎవరికి వారిగా వారి యొక్క హృదయాంతరంగాలను కూడా వాక్యం చేతనే పురుగొల్పబడినట్లుగా ప్రతి ఒక్కరిలోనూ మీ రాజ్యము నిమిత్తమైన సిద్ధపాటును దయచేయము తండ్రి. వేగిరపడే హృదయాలను ఇవ్వండి నాయన. మా తండ్రి, ఏ దిక్కునకు చూసినా మీరు చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేరుతుండగా మా తండ్రి ప్రవచనాలు నెరవేర్చున్న ఈ సమయంలో మా తండ్రి మరింతగా మీకు లోబడే హృదయాన్ని, మరింత దీన హృదయాన్ని మా ప్రభువా మాలో ప్రతి ఒక్కరము కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, ఈ సమయంలో మరలా మీ బిడ్డలు తిరిగి వెళ్ళుచూ ఉండగా మరలా మేమందరం కలిసి ఆరాధన చేయు వరకును మా ప్రభువా మీరే మీ బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. వెళ్ళుచుండగా వాక్యాన్ని నెమరవేస్తూ వెళ్ళుచు రేపటి దినముందే కాదు మా ప్రభువా నీ రాజ్యమునకు చేరే వరకును ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్య విషయంలో ఎన్నడూ ఆత్మీయమైన మతిమరుపు రాకుండా మా తండ్రి ఆ గొర్రె పిల్ల జీవగ్రంథమును గూర్చి మీరు ఎంత స్పష్టముగా మా ప్రభువా సంఘ కాలాల్లోనే మీరు బోధించి ఉన్నారయ్యా. మా తండ్రి నాయన ఒక్కొక్కటిగా తండ్రి మా తండ్రి మీ బిడ్డలు అర్థం చేసుకునేటట్లుగా మా తండ్రి నీవు ముందుగా సంఘ కాలములలో బోధించిన ఆ దేవుడవు, ముద్రలో నుంచి బోధించిన వాడవు నీవే. మా తండ్రి నాయన అర్థం కానట్టు మాట్లాడే దేవుడవు కాదు, కానీ సమస్తమును మీ బిడ్డలు నేర్చుకునే విధంగా నేర్పుతున్న వాడవు నీవే గనుక చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకును మరి ముఖ్యంగా యవనస్తుల కొరకు మేము అడుగుతున్నాం. యవనస్తులు తొట్టిల్లు పోకుండా కాపాడండి. యవన ప్రాయంలో ఉన్నవారు సులువుగా లోకం వైపున ఆయన మళ్ళీపోకుండానట్లుగా తండ్రి మీ వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉండేటట్లుగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ తండ్రి ఈ మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య జీవమును ఎందరైతే ఆయన ఆత్మ ద్వారా సిద్ధపడుచు ఉన్నారో ఎక్కడా తొట్టిల్లు పోకుండా దేవుడు కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.